అంటే ఇప్పుడు డైరెక్ట్ అటాక్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ దీనిలోకి వెళ్ళిపోదాం లేకపోతే ఎలా? అది నీ ఇష్టం బ్రదర్. డైరెక్ట్ అటాక్ అక్క అంటే డైరెక్ట్ అటాక్ అయితే ఐఎమ్ రెడీ. లేదక్క ఇప్పుడున్న జరుగుతున్న సీనియర్స్ లో డిస్కస్ చేద్దామన్నా నీ ఇష్టం ఏదంటే. నేను అంటుంది ఇప్పుడు మీకు కొంచెం ఫేవర్ గా క్వశ్చన్లు అడగాల లేకపోతే పర్లేదా, మొత్తం యాంటీగా వెళ్ళినా పర్లేదా? ఎలా వెళ్ళినా పర్లేదు, నేను ఎలా వెళ్ళినా నీకు సమాధానం చెప్తాను బ్రదర్. సో నాకు పాజిటివ్ గా మాట్లాడండి, నాకు ఫేవరబుల్ గా మాట్లాడండి అంటే అది ఇంటర్వ్యూ అవ్వదు కదా. మీకు ఏది అడగాలనిపిస్తుందో, మీరు నన్ను ఏం క్వశ్చన్ చేయాలనుకున్నారో అది అడగండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ వెంకటరెడ్డి అన్నది ఇంటర్వ్యూ చూసుకుంటారు అంటే నేను కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీ వైసీపీ మీద జగన్ గారి మీద ఉన్న విమర్శల్ని నేను అడుగుతాను. అదే వ్యక్తిగతం ఏముండదు, దాన్ని మీరు ఎలా ఆన్సర్ ఇచ్చుకుంటారో అంటే వ్యక్తిగతం ఇంటర్వ్యూలో వ్యక్తిగతం ఏముంటుంది, మీరు ఏం అడగాలనుకున్నారో యూ కెన్ ఆస్క్ మీ. నాకేం ప్రాబ్లం, ఏం ప్రాబ్లం లేదు. అంటే మనకేంటంటే ఓవరాల్ గా మన పవన్ కళ్యాణ్ కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ మనం నీతులు చెప్తాము కానీ పాటించాము. అలా ఏముండదు. ఎందుకుండదు మరి? ఇదేంటిది నీకు ఇక్కడ అన్నదానికి కాదు, ఇక్కడ అన్నదానికి అక్కడ అంటున్న దానికి రెండు ఎగ్జాంపుల్ చెప్పే నీకు. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నీకు కౌంటర్ గా నేను ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చా. నీకు దగ్గర సమాధానం లేక అలాగే అంటారులేండి మేడం, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే అంటారు అని అంటే మరి నువ్వు వన్ సైడ్ కి ఇప్పుడు వరకు ఏమయ్యా? కాదు కెమెరామెన్ గారు ఇప్పుడంతా 1.5-2 గంటలు చేశాడు. ఒక్క నోట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది మేడం, అట్లీస్ట్ కరోనాలో కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండి నువ్వు ఆయన సేవలు అందుకున్నటువంటి వ్యక్తిగా నీ నోట్లో నుంచి ఒక మాట రాలేదు. నీ చుట్టాలు, నువ్వు ఎస్టీ అంటే డెఫినెట్ గా నీ చుట్టాలు అందరికి అన్ని పథకాలు వచ్చింటాయి, నువ్వు ఒక మాట చెప్పలేకపోతున్నావు. వన్ సైడ్ గా ఇదే వన్ సైడ్ ఎందుకు అయింది మేడం? జనాల్లో వైసీపీ మీద ఉన్న అనుమానాలు డౌట్ నేను మిమ్మల్ని అడిగాను. అది నా మీరు వన్ సైడ్ కాదు బ్రదర్. మన వీడియో అయిపోయిన తర్వాత అప్లోడ్ అయ్యాక కింద రిప్లైలు చూడు, నీకు వారు వన్ సైడ్ చేసావు బ్రదర్ అని యాంకర్ గారు అని మీకు రిప్లైస్ రాకపోతే ఆ రోజు మళ్ళీ నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగుందండి. సో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలామంది వైసీపీలో ఏదైనా వాయిస్ చెప్పాలన్నా ఏదన్నా చెప్పాలని చాలామంది భయపడుతున్నారు. రెడ్ బుక్ వచ్చిన దగ్గర నుండి ఈ మధ్య కాలంలో అరెస్టులు కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, అంటే ప్రతి అంశం మీద అంటే మీకు ఆ భయం అనేది లేదా? నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అనేది అది లేదా? భయం ఎందుకు బ్రదర్? నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నేను ఎప్పుడూ రాజ్యాంగబద్ధంగానే క్వశ్చన్స్ చేశాను. ఆర్టికల్ 19 ప్రకారం మనకున్న ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మనం ఎంతవరకు అడగాలో అంతవరకు అడిగాను. యూ కెన్ చెక్ మై ఆల్ వీడియోస్. నా పోర్టల్లోనే 1200 వీడియోస్ ఉంటాయి. నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా ప్రశ్నిస్తాను తప్ప నా లైన్ క్రాస్ చేసి మాట్లాను. అవతల ఇప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళని ఎవరిని ప్రశ్నించైనా విత్ రెస్పెక్ట్ తోనే ప్రశ్నించారు. వైసీపీలో ఈ లైన్ క్రాస్ చేయడం అనేది సర్వసాధారణం కదా. చాలా మంది మీ నాయకులు, మాజీ మంత్రులు ఎంతో మంది లైన్ క్రాస్ చేయడమే కాదు, ఏకంగా ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ కూడా విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరు ఇలాంటి రాజకీయాలు మనం చేయాలని లేదు కదా బ్రదర్. ఇప్పుడు చాలా ఛానల్స్ ఉంటాయి, బట్ మీ ఛానల్ కి ఒక ఐడెంటిటీ ఉంటది. సో పొలిటికల్ గా నాకు ఒక లిమిటేషన్ ఉంటది. నేను ముందుగా ఎదగాలి పొలిటికల్ గా అనుకున్నప్పుడు నా కెరీర్ కి నేను కొన్ని సరిహద్దులు పెట్టుకొని వచ్చాను. సో ప్రశ్నించాలి తప్ప అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి అని అనేది నా మెంటాలిటీ. ఇప్పుడు మీకు నాకు తెలిసి మీరు చేస్తున్న అంటే ఈ వీడియోస్ వీటికి కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, మీకు విమర్శలు వస్తాయి, థ్రెడ్స్ వస్తాయి, బెదిరింపులు కూడా వస్తాయి. వస్తున్నాయా బెదిరింపులు? స్టిల్ వస్తున్నాయి. రీసెంట్ గానే పాపం లోకేష్ బాబు గారికి చాలా క్లోజ్ అసోసియేటివ్ అనుకుంటాను అజయ్ అనే ఒక పర్సన్ నాకు పర్సనల్ గా నన్ను ట్యాగ్ చేసి చాలా నన్ను హ్యూమిలేట్ చేసి మాట్లాడుతున్నాడు. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు, పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే
వాడు ఓపెన్ గా వాడి నెంబర్ పెట్టి మీకు కావాలంటే నేను తర్వాత చూపిస్తాను కూడా, ఆ పర్సన్ ఎవరో కూడా నేను మీకు చెప్తాను. లోకేష్ బాబుతో ఆయన అసోసియేట్ అయ్యి ఐటీడీపీలో ఉండి 50,000 జీతానికి పనిచేస్తూ ఇదే హైదరాబాద్ లో ఉండి వచ్చి నీ పీక కోసేస్తాను అని అంటే ఆ మెసేజ్ కూడా చూపిస్తాను నేను. ఓకే, మెసేజ్ పెట్టారా? మెసేజ్ ఓపెన్ మెసేజ్, ఓపెన్ స్టేట్మెంట్, ఓపెన్ మెసేజ్ లో నన్ను మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తూ మెసేజ్లు పెట్టడమే కాకుండా ఇంటికి వచ్చి నీ పీకకు వస్తాను అని అంటే ఏం సార్ అర్థం ఏంటిది మీరు చెప్పండి. నిజంగా మీ పార్టీ పారదర్శకత ఉండి ఇలాంటి సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాను అని అన్నప్పుడు మరి మీ పారదర్శకత ఏది అని అడుగుతున్నాను. మీ ఐటీడీపీలో ఉన్న వాళ్ళే 50,000 జీతాలకు పనిచేస్తున్న వాళ్ళే వచ్చి మా గొంతులు కోస్తాను అని అంటే మరి మాకెంత ఉండాలి సార్? సో ఆ మెసేజ్ చూసిన తర్వాత అంటే మీకు ఏమన్నా భయం వేసిందా? నాకెందుకు బ్రదర్ భయం? ఇప్పుడు మీరే అంటున్నారుగా చాలా జరుగుతున్నాయని. జరుగుతున్నాయి, అదే అంటున్నాను. ఇట్లాంటి వాటికి అన్యాయాలు జరుగుతుంటే వెళ్ళి ప్రశ్నించి వస్తున్నటువంటి మా పరిస్థితి ఎలాగుందంటే ఇంకా రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఆడబిడ్డలు ఇంకెంత క్షోభ అనుభవిస్తున్నారో మీ మీడియా ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను. నేనేం లేనిపోంది క్రియేట్ చేసి చెప్పేదేం లేదు. ఇప్పుడు కాసేపు అయితే నా ఫోన్ మీకు చూపిస్తాను, ఆ మెసేజ్ మీ నోటితోనే నేను చదివిస్తాను. ఎలా ఉంది ఆంధ్ర రాజకీయాలు? బాగున్నాయా బాలేవా? జగన్ గారితో పోలిస్తే బాగున్నాయా లేకపోతే వరెస్ట్ ఉన్నాయా? సరే ఇవాళ బాగున్నాయా బాగాలేదా అని అంటే మీ మాట నా మాట కాదు. ఇస్తున్నటువంటి సెంట్రల్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం, బ్యూరో రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం లేకపోతే జరిగినటువంటి అగత్యాల కౌంటింగ్ ప్రకారం అసలు బాగుందా లేదనేది ఆ రిపోర్ట్స్ బట్టి చెప్పేయచ్చు. మీరు చెప్పండి. చెప్తున్నా రిపోర్ట్స్ ఇచ్చిన ప్రకారం బాలేదని ఇచ్చారు, వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. మంచి రిపోర్ట్స్ ఇచ్చినా వైసీపీ వాళ్ళకి అది బాలేనంటే అనిపిస్తుంది. అట్లెట్లయితది? రిపోర్ట్ లేదు, మనం మార్చడానికి అవ్వదు. బాలేదంటే ఏం బాలేదు? అగత్యాలు ఎక్కువ జరిగిపోతున్నాయి అంటే బాగున్నట్ట బాలేనట్ట బ్రదర్? జగన్ గారి హయాంలో ఏం జరగలేదు అదే అంటున్నాను. అది నేషనల్ బ్యూరో క్రైమ్ రిపోర్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాం అంటే 2019 నుంచి 24 వరకు ఉమెన్ ట్రాఫికింగ్ వల్ల 32,000 మంది తప్పిపోయారు, తప్పే పోలేదు, 0 రికార్డ్స్ అని సెంట్రల్ ఇచ్చింది, నేషనల్ ఇచ్చిన రిపోర్ట్. అది మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు. ఇంకా దీన్ని కూడా నమ్మలేదంటే ఇంకా నేనేం చేయలేను. సో అది క్లారిటీకి ఇచ్చిందంటే అర్థం ఏంటిది? ఆ ప్రభుత్వం ఆ హయాంలో బాగా జరిగిందనే కదా అర్థం. ఇప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి 16,800 అగత్యాలు జరిగాయని మీరు ఇచ్చారు రిపోర్టు. ఏది వచ్చినటువంటి 10 నెలలకే ఇంకా ఎంత ఉంది బ్రదర్? ఇంకెన్ని లెక్క అవుతాయో మరి ఇంకా మీ ఊహకి వదిలేస్తున్నారు. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారేనా? అంటే ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం అంతే. కూటమి ప్రభుత్వంలో ఇవాళ విచ్చలవిడిగా మద్యం ఏర్లై పారుతుంది రాష్ట్రంలో. జగన్ గారి హయాంలో అసలు మద్యమే సంపూర్ణ మద్యపానం నిషేధం చేశారా? మీకు నేను అనేది మద్యపాన నిషేధం అనేది ఎవరి వల్ల అవ్వదు, ఈ క్లారిటీ అందరికీ ఉంది. సో ఏదన్నా ఫండింగ్ రావాలన్నా ఇంకోటి జరగాలన్నా డెఫినెట్ గా మద్యం మీద జరగాలి. నేనేమంటున్నానంటే మద్యం చేయడం తప్పు అని నేను అన్నట్లా. ఆ మద్యం వల్ల ఆడబిడ్డలకి గాని మహిళలకి గాని లేకపోతే ఈ మడ్డళ్ళు గాని పొడుచుకొని చచ్చిపోవడం గాని ఇలాంటి అగత్యాలు జరగకూడదు అని జరిగితే రిపోర్ట్స్ ఉంటాయి కదా. జరిగితే మద్యం వల్ల తాగి జరిగుంటే డెఫినెట్ గా నేషనల్ రికార్డ్స్ లో ఉంటాది, లేదు అని అంటే జరగలేదనే కదా. కూటమి ప్రభుత్వంలో మద్యం వల్ల ఇప్పుడు జరిగినవన్నీ అగత్యాలు మీరు చెక్ చేసుకోండి. అనకాపల్లి జిల్లాలో ఇంటికెళ్ళి మద్యం తాగి ఆడు గొంతు కోసేసి వచ్చాడు. అలాగే విశాఖపట్నంలో అత్తా కోడల్ని ఇద్దరిని వాడు మద్యం తాగే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తుంటారు వాళ్ళకి అర్థం అవ్వదు కదా బ్రదర్. అత్తా కోడల్ని ఇద్దరిని చంపేసాడు. ఏది ఇది ఎవరి జిల్లా? మన హోమ్ మినిస్టర్ గారి జిల్లా. నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-3 చెప్పా. నేను ఏమంటున్నా అంటే మీరు ఎలా చెప్తున్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాతే వీళ్ళు తాగేసి కావాలని చేస్తున్నట్టు మీరు అంటున్నారు. అంటే ఇలాంటి అగాత్యాలు చేసేటోళ్ళు డెఫినెట్ గా ఏదో ఒక మత్తులో ఉండే, ఇది గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మద్యం
ఆ మత్తులో ఉండే చేస్తారు. అది ఏ ప్రభుత్వం అవును, ఉండే చేస్తారు కదా. ఒకసారి జరిగినప్పుడు ఇంకొకటి ఆపలేని ప్రభుత్వం అంటే ఏమంటారు మీరు? ఎలా ఆపాలి దాన్ని? ఎలాగా ఆపాలని నేను చెప్పకూడదు. ఐఎమ్ నథింగ్. ఇవాళ మీరు ఎమ్మెల్యేలు, మీరు 164 మంది ఎమ్మెల్యేలు, 15 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి ఒక వ్యక్తి, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పుకున్నటువంటి వ్యక్తులు నన్ను అడగకూడదు సార్ ఎట్లా చేయాలి ప్రభుత్వము, ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తా? మీరు మాకు చెప్పాలి. మీరు ఆ లెవెల్ ఆఫ్ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఏమైనా చెప్పగలుగుతాం. కానీ మీరు ఫెయిల్ అయిన తర్వాత ఇట్లాంటివే జరుగుతాయి. అడ్డగోలుగా గంటకి 3 అగత్యాలు జరుగుతున్నాయి అంటే ఏం పరిపాలన చేస్తున్నారు సార్ మీరు? చేస్తున్నట్ట చేయనట్ట? సో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్యూర్. అది అందరికీ తెలిసిన విషయం. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, హోంమంత్రిగా అనిత నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, నువ్వు మరి పని కరెక్ట్ గా చేయలేకపోతే నీ ప్లేస్ నేను తీసుకుంటానని అన్నారా లేదా? అన్నారంటే అర్థం ఏంటిది? రీసెంట్ గా వాళ్ళ ప్రభుత్వంలోనే ర్యాంకింగ్స్ ఇచ్చుకున్నారు వాళ్ళు. టాప్ 5 వీళ్ళిద్దరు లేరు. మన డిప్యూటీ సీఎం గారు లేరు, మన హోంమంత్రి అనిత గారు లేరు. అంటే అర్థం ఏంటిది? మీరు బాగా చేసినట్ట చేయలేనట్ట? మీరు ఇచ్చిన ర్యాంకింగ్స్ నేనేం కావాలని చెప్పినటువంటిది థింగ్ కాదు. మళ్ళీ మన లోకేష్ బాబు గారు ఉన్నారు అందులో, వీళ్ళిద్దరు లేరు. లోకేష్ బాబు టాప్ 5 లో ఉన్నారు, టాప్ 3 లో ఉన్నారు ఆయన. సో ఇక్కడ తెలిసిపోతుంది కదా మీరు చేస్తున్నారా లేదా. ఇప్పుడు సంక్షేమం విషయానికి వస్తే, గతంలో జగన్ గారు చేసిన సంక్షేమానికి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమానికి అంటే రెండు కంపేర్ చేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇస్తుంది కదా, అది బెటర్ కదా. అది ఎవరు ఇస్తున్నారు? ఎక్కడ కూటమి ఎప్పుడు ఇచ్చారు? గతంలో జగన్ గారు అమ్మఒడి ఒకరికే ఇచ్చారు, ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? ఫ్రీ బస్ ఇచ్చారు. ఎంతమందికి ఇస్తున్నారు సార్? అర్హత ఉన్న వాళ్ళు అందరికి ఇస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి ఎక్కడికి ఇచ్చారు సార్? ఇప్పుడు 4000 పెన్షన్ ఇచ్చానని 30,000 మంది పెన్షన్లు తీసి 4,000 ఇచ్చేస్తానంటే అది ఓకే అవుతుందా? తీసేయడానికి కూడా చాలా కారణాలు చెప్పారు. పెన్షన్లు ఇప్పుడు గతంలో మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మీ కార్యకర్తలు కూడా పెన్షన్లు ఇచ్చుకున్నారు. మా కార్యకర్తలతో పాటు అటుకున్న కార్యకర్తలకి వాళ్ళందరినీ ఇప్పుడు తొలగించారు కదా. ఇప్పుడు వినండి, మా కార్యకర్తలతో పాటు అటుపక్క ఉన్నటువంటి తన మన కులము విభేదాలు లేకుండా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గెలిచిన వెంటనే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు స్టేట్మెంట్? ఒక్కడికి కాకపోతే ఒకడికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఒక్క పథకం వచ్చినా కూడా వీల్లేదని స్టేట్మెంట్ ఆన్ స్టేజ్ మీద ఇవ్వలేదా? అర్హత లేని కాదు, మీరు వినండి, ఉంటే నాకు మళ్ళీ వినండి, నేను ఇప్పుడైనా చూపించగలుగుతాను. అర్హత కాదు ఆయన అనింది. ఒక్కడికి కూడా వైఎస్ఆర్సీపీకి ఒక్కరికి కూడా పథకం ఇవ్వమని చాలా క్లారిటీగా చెప్పారు. మీరు కావాలంటే మళ్ళీ వినండి. ఇప్పుడు రావట్లేదా పథకాలు? మరి మీరు రావద్దు అన్నారంటే ఒకటి సార్, మీరే సీఎం గా ఉండి రావద్దు ఇవ్వద్దు అన్నారు అని అంటే అవి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ప్రసక్తి లేదు. రావట్లేదు అంటారు. రావట్లేదనే కదా నేను చెప్తున్నాను మీకు. నాది వైజాగ్. మీ చుట్టుపక్కల చాలా మంది వైసీపీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి రావట్లేదనే కదా చెప్పింది ఇప్పుడు మీకు. సీఎం చెప్పిన తర్వాత ఎందుకు ఇస్తారు? ఒకవేళ సీఎం చెప్పినా కూడా ఇస్తున్నారు అని అంటే సీఎం మాటకి లెక్కలేనట్టే లెక్క. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అసలు ఊర్లలోనే ఉంచట్లేదు కదా, అసలు ఇంట్లోనే ఉంచట్లేదు కదండి. అడ్డగోలుగా అందరిని అరెస్ట్ చేసుకొని జైల్లో పెట్టుకుంటుంటే ఎక్కడున్నారు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? ఎంతమందిని బెదిరించారు? అరెస్ట్ అంటే గతంలో వాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. నా మీద వచ్చినటువంటి ఒక కామెంట్ చెప్పాను కదా, ఓపెన్ ఛాలెంజ్ మీ ఛానల్ ద్వారా. అతన్ని అజయ్ ని అరెస్ట్ చేస్తారా? కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇస్తే తీసుకునేది ఎవరు సార్? లోకేష్ బాబు గారి మీద నేను వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా? మీ సహచరుడు మమ్మల్ని ఇలా బెదిరిస్తున్నాడు. సోషల్ మీడియాలోనే విచ్చలవిడిగా అందరినీ ట్యాగులు చేసి పెడుతున్నారు కదా. సోషల్ మీడియా గానీ మాకు నమ్మకం లేదు. అందుకని మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, చెయ్యండి. నాకన్నా న్యాయం చేస్తాను. నాలాగా బోల్డ్ మంది వచ్చి మీ ఛానల్ ద్వారా ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సో కంప్లైంట్ ఇవ్వరు. కానీ విమర్శలు మాత్రం కంప్లైంట్ ఇవ్వడం కాదు, ఇచ్చినా తీసుకోరు అని చెప్తున్నా. మీరు ప్రయత్నమే చేయకుండా నేను అంబేద్కర్ గారి మీద విచ్చలవిడిగా ఒక టీడీపీకి సంబంధించిన ఇడియట్ నానా పచ్చిబూతులు తిడితే నేను వెళ్ళి 4th టౌన్ లో కంప్లైంట్ ఇచ్చా. ఇప్పుడు వరకు అతి గతి లేదు. అంబేద్కర్ గారి విషయంలోనే చేయలేకపోతున్నారంటే ఆడబిడ్డల విషయంలో చేస్తారని మీరు అన్నారు కదా కంప్లైంట్ అని. నేను కంప్లైంట్ కూడా చూపిస్తాను. 4th టౌన్ లో ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాను మీకు.
ఇచ్చి కూడా 3 నెలలు అవుతుంది. ఒక అంబేద్కర్ గారి మీద ఇస్తే మీరు రియాక్ట్ అవ్వరా? మీకు న్యాయం చేసే ఉద్దేశం లేదా? ఆ రోజు కూడా కంప్లైంట్ తీసుకోని అన్నారు. నేను దళిత మహిళను కాబట్టి నేను గట్టిగా పోరాడి మాట్లాడాను కాబట్టి మా నాయకుడికి అన్ని. ఇప్పుడు అంబేద్కర్ గారు నీకో నాకో కాదు కదా, దానికి ఎగ్జాంపుల్ ఏంటిది? ఇవాళ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెట్టారు కదా, చూసారా మీరు? చూసారో లేదో? ఎంత అగత్యం జరుగుతుంది అక్కడ, ఎంత చెత్త చెదారం అంతా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వకుండా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు అంటే మీ పరిపాలన ఏంటిది? మీ ఉద్దేశం ఏంటిది అసలు? ఏంది సార్ మీ ఉద్దేశం? అంబేద్కర్ గారిని అవమానించడం గురించి నిజంగా మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు అంబేద్కర్ విద్యా దీవెన అని చెప్పేసి గతంలో ఇదే కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు 14 to 19 వరకు. అంబేద్కర్ విదేశీ దాన్ని కంప్లీట్ అసలు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా నేను ఒక మాట చెప్తాను, దళిత ద్రోహి ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు. దళితులుగా పుట్టాలనుకుంటారా అన్న అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సార్. ఆయన అన్ని ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తుంటే మళ్ళీ మీరు ఎట్లా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు? మరి ఆ మాట అన్నారా లేదా? సరే, ఆ మాట అన్నారా లేదా? ఇప్పుడు మీ మాట అన్నారా లేదా? పార్టీలో ఉన్న రోజా గారు ఒక మాట అన్నారు, ఇదే ఎవరన్నా నేను ఖండిస్తాను కాదు దగ్గర ఎవరన్నా రోజా గారి మాటను ఖండిస్తాను 100%. ఎవరన్నా ఖండిస్తాను. అంబేద్కర్ గారి విషయంలో ఎవరు మాట్లాడినా అయితే మీరు చంద్రబాబు నాయుడు మాట అనేది తప్పని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? నేను ఒప్పుకున్నాను, నేను చెప్పాను అలా నిజంగానే అంటే ఎవరన్నా కూడా తప్పు. ఇప్పుడు మీరు ఒప్పుకుంటారా? ఏమని? ఈ చంద్రబాబు నాయుడు గారు దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న మాట నిజం. ఇప్పుడు పాయింట్ బి నోటెడ్. కంటెస్ట్ కూడా మీరు రోజా గారి విషయంలో విని ఉండాల్సింది కదా. అంటే మీ వరకు వస్తే ఒక లెక్క కాదండి, మీ వరకు వస్తే ఒక లెక్క, పక్క వాళ్ళకి వస్తేనేమో. అంటే మనం చెప్తే నీతులు, పక్క వాళ్ళు చెప్తే బూతులు అన్నట్టుంది ఇప్పుడు మీరు మాట్లాడింది. బ్రదర్ ఒక విషయం చెప్తా చూడు, ఎప్పుడు ఎవరైనా కూడా మేము మా దళితులుగా అంబేద్కర్ గారికి విలువిస్తే అవతల వాళ్ళకి బరాబర్ విలువిస్తాము. అంబేద్కర్ గారికి ఎవరి విలువ ఇవ్వకపోతే మా దృష్టిలో మేము ఏపీ స్టేట్ లో 70 లక్షల మంది ఉన్నాం. మా దళితులు వాళ్ళకి విలువ ఇవ్వకపోతే మేము విలువ ఇవ్వము. అది రాబో రోజులలో డెఫినెట్ గా చూస్తారు, తెలుస్తుంది మీకు కూడా. కాదు మేడం, ఇప్పుడు గతంతో పోలిస్తే ఈ మద్యం అనేది గతంలో మీరు తీసుకొచ్చిన చీప్ మద్యం అవన్నీ మొత్తం కంప్లీట్ రద్దు చేసి ఇప్పుడు క్వాలిటీ మద్యం అందిస్తున్నారు జనాలు. అంటే ఈ మద్యం అనేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద ఎఫెక్ట్. ఎట్లా? ఇదే అసలు బ్రాండ్స్ తెలియని పేర్లన్నీ అవన్నీ ఎవరి హయాంలో వచ్చాయి సార్? ఆ బ్రాండ్ కాదండి, అవి ఎవరు ఇచ్చారు? ఎవరి హయాంలో పర్మిషన్ ఇచ్చారు? భూమ్ కి పర్మిషన్ ఇస్తే మీరెందుకు రద్దు చేయలేదు? మరి ఇప్పుడు కూడా అది ఎప్పుడు 2014 నుంచి 19 హయాంలోనే వాటికి పర్మిషన్స్ వచ్చాయి కదా. మరి స్టిల్ ఇప్పటికి అవే ఎందుకు రన్ చేసుకుంటున్నారు? ఇవి స్టిల్ ఇప్పుడు ఎందుకు అవే డిస్టిలరీని రన్ చేసుకుంటున్నారు? క్వాలిటీ మద్యం ఏందండి? నకిలీ మద్యం తయారు చేసి విచ్చలవిడిగా వాళ్ళ టీడీపీ హయాంలో ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేసుకొని సస్పెండ్ చేసుకుంటే క్వాలిటీ మద్యం అంటారు. కాదు, అదే ఎట్లుంటదంటే పక్క పార్టీలో ఉన్నప్పుడు రౌడీలు గూండాలు నకిలీ మద్యం చేసే వాళ్ళైతే మీరు ఎందుకు తెచ్చుకున్నారు పార్టీలోకి? తెచ్చుకొని మళ్ళీ మీ హయాంలో ఎవడన్నా దొరికితే మళ్ళీ తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ మీద నిందలేయడానికి. జోగి రమేష్ చెప్తేనే చేశామని చెప్పి అరే సరెండర్ అయినటువంటి వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెడితే మీరు మాత్రం నీతి సూక్తులు చెప్తారంటండి. వైఎస్ఆర్సీపీ మీద చెప్పమంటే అదే చెప్తారు. మీరు అక్కడ నుంచి అతని ఫారెన్ నుంచి వచ్చినప్పుడు నా ఫోన్ పోయిందన్నారు. ఎలా వీడియో తీసాడు? పక్కన లాయర్ ఉండొద్దా? లాయర్ ఉండాలా లేదా? లాయర్ పర్మిషన్ లేకుండా, ఒక కోర్టు పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వీడియో తీసావు? లీగల్ గా ఇవి క్వశ్చన్స్ అడగారా? తెలియనోడు అడిగాడంటే ఒక అర్థం ఉంటది. లీగల్ గా ఇవి ప్రూవ్ అయ్యే థింగ్స్ ఇవన్నీ. ఎట్లా అండి? ఒక వ్యక్తి ఫారెన్ నుంచి వచ్చినప్పుడు నవ్వుకుంటూ దిగినప్పుడు ఎయిర్పోర్ట్ లో
వచ్చిన తర్వాత ఆ లాయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా, నా క్లయింట్ కి ఎట్లాంటి ఇబ్బంది కలిగినా ఎట్లాంటి కష్టం వచ్చినా ఈ కూటమి ప్రభుత్వమే భరించాలి అని ఇచ్చాడు స్టేట్మెంట్. ఆ వీడియో చూడండి మీరు. కాదు మేడం, మీ హయాంలో అసలు స్కామ్ జరగలేదు. అయ్యో 2014 నుంచి 19లో స్కామ్ జరిగి ఆ స్కామ్ లోనే కోర్టుకి వెళ్ళి దాని మీద కేసులు వేసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పటికీ స్టిల్ ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. తిరుగుతున్నారా లేదా? ఓకే కాదు, దేర్ ఇస్ నో ఓకే, ఓకే కాదు, బెయిల్ మీద తిరుగుతున్నాడా లేదా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు వేశారు, ఓకే. అంటే ఏంటి కుంభకోణం చేసినట్టు ఒప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, అంతే కదా? కుంభకోణం కేసులోనే, మద్యం కేసులోనే ఆయన జైలుకి వెళ్ళారు. సరే ఆయన మీ కేసు ఫైల్ అయింది, దాన్ని ప్రజలు నమ్మారు, 2019లో ఓడించారు. సేమ్ ఇన్సిడెంట్ 2024లో కూడా జగన్ గారు స్కామ్ చేశారని జనాలు నమ్మారు, ఓడించారు. అలా అనుకోవచ్చు కదా. అప్పటికి స్కామ్లు గేమ్లు ఏం రాలేదు. అప్పటికి ఇచ్చినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ లో ఒక రీజన్ ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్, తర్వాత తప్పిపోయిన 32,000 మంది ఆడబిడ్డలు, అది కూడా త్రూ వాలంటీర్స్ ద్వారా చేశారు అని చెప్పేసి మన డిప్యూటీ సీఎం గారు వేసినటువంటి నింద. దాని తర్వాత సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసు, ఏది 2017లో జరిగినటువంటి సంఘటన. పాపం ఈయన 2 సంవత్సరాలు నిద్రపోయి ఆయన ఎలక్షన్ కి వాడుకొని డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు మీరు కూడా నాకు తెలిసి ట్రైబ్ కి సంబంధించినటువంటి వ్యక్తే. మీరు చెప్పండి, సుగాలి ప్రీతి విషయంలో మీరు సుగాలి ప్రీతి విషయంలో మీ స్టాండ్ ఏంటిది? మీ ట్రైబ్ బిడ్డకి అన్యాయం జరిగినప్పుడు, ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి? 19 నుండి 24 వరకు మీరు ఎందుకు న్యాయం చేయలేదు? సిబిఐకి అప్పు చెప్పాము, ఆ అమ్మాయికి రావాల్సినవన్నీ తీసుకొని వచ్చాము. ఎవరు చేశారు ఇవన్నీ? 2017లోనే జరిగినప్పుడు ఇవ్వాలి కదా. సుగాలి ప్రీతి ఇష్యూ హైలైట్ అయింది పవన్ కళ్యాణ్ వల్ల కదా. ఏంది 2017లో జరిగితే దాన్ని 2022లో తీసుకొని వస్తే పవన్ కళ్యాణ్ వల్ల జరిగిందా? మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి 18 నెలలు అవుతుంది కదా, ఎందుకు న్యాయం చేయలేకపోయారు? ఏం చేశారు? సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ 12 సార్లు పార్టీ ఆఫీస్కి వెళ్తే కూడా పర్మిషన్ ఇవ్వలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీ ట్రైబ్ బిడ్డకే, మీ జాతిలో ఉన్నటువంటి ఒక బిడ్డకి న్యాయం చేయలేనటువంటి వ్యక్తి మరి ఎంత ఫేవరిజం? అరే సరే, మీరు ఇప్పుడు అన్నారు కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయలేదు అనుకున్నారు కాబట్టి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే, మరి ఇదే విషయాన్ని తీసుకొని వచ్చి ముందుకొచ్చినటువంటి మీరు 18 నెలల కాలం పాటు ఏమీ చేయలేదంటే రాబో రోజుల్లో మిమ్మల్ని కూడా ఓడగొడతారు జనాలు. అంటే చేయరని మీరు అనుకుంటున్నారు? చేయరు. 18 నెలల్లోనే ఏమి చేయలేని వారు ఏమి చేయరు, చేయలేరు. డెఫినెట్ గా ఇదే విషయంలో ఆయన ఎత్తినటువంటి ఏవైతే ప్రస్తావన విషయంలో ఉన్నాయో, ఏవైతే వీళ్ళ హయాంలో టీడీపీ హయాంలో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయో, వీటి ద్వారానే మీరు తోకున్న గుంతల్లోనే మీరు రాబో రోజులలో పడతారు. మీరు ఇందాక 3 పాయింట్లు చెప్పారు. జగన్ గారు ఓడిపోవడానికి ఇది ల్యాండ్ టైటిలింగ్ అన్నారు, వాలంటీర్స్ 32,000 మంది అదృశ్యం అన్నారు, సుగాల్ ప్రీతి అన్నారు. ఇవి అసలు మేజర్ ఇష్యూ ఇవి కాదు. మీరు ఏదో నేను చెప్తాను. ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ఉంది. నెక్స్ట్ మద్యం కుంభకోణం స్కామ్, అలాగే వచ్చేసి విచ్చలవిడిగా మీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడిన మాటలు జనాల్లో విరక్తి తెప్పించాయి. పర్సనల్ గా అటాకింగ్ చేయడం, ఇవన్నీ ఈ కల్చర్ అన్ని కూడా జనాల్లో విసుగెత్తిపోయారు. ఇవన్నీ ప్రధాన కారణాలు అంటాను నేను. వీటి వల్ల ప్రధాన కారణాల వల్ల జనాలు ఓడించారు. అంతే కదా. నేను ఒక మాట అడుగుతాను. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ని అందరూ పార్టీ వాళ్ళు దత్తపుత్రుడు అని అన్నారు అని అన్నారు, అవునా? వినండి, దత్తపుత్రుడు అన్న మాట మేమల్లా. పవన్ కళ్యాణ్ గారే ఆన్ స్టేజ్ మీద, లేకపోతే లోకేష్ బాబు ఆన్ స్టేజ్ మీద మనకి ఇక్కడ దత్తపుత్రుడు ఉన్నాడు, ఏది వాళ్ళ హయాంలో జరిగినటువంటి విషయం చెప్తున్నాను నేను మీకు. వాళ్ళన్నమాట, పప్పు అనేది కూడా మేం కాదు, వాళ్ళన్నమాటే. తర్వాత
అమౌంట్ తీసుకుంటాడు అని చెప్పేసి మాట మేం కాదు, పవన్ కళ్యాణ్ గారే ఆన్ స్టేజ్ మీద చెప్పాడు. నేను వెళ్ళి అక్కడ డిస్కషన్ చేసి నాకు ఇంత కావాలి, నా నియోజకవర్గానికి ఇంత డబ్బులు కావాలని చెప్పేసి నేను మాట్లాడితే ఇమీడియట్ గా తెల్లవారుజామునే ఈనాడు పేపర్ లో వచ్చింది. అంటే మీరు చెప్పారు కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఆయన చెప్తే బయటకు వచ్చింది. ఇదేంటండి ఆయన చెప్పిన తర్వాత మేము చెప్తాం కదా, ఎరా నా కొడక అంటే చెప్పులు చూపిస్తావు, నువ్వు చెప్పు చూపిస్తే ఇక్కడ నుంచి చెప్పులు చూపిస్తారు. మీరు ఇప్పుడు చెప్పులు చూపిస్తే అవతల చెప్పు చూపించారా? మీకు చూపిస్తారా? చూపిరా? నువ్వు అసలు ఏమి కానప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు అన్నది చాలా మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు అవతల చెప్పు చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి ప్యాకేజీ స్టార్ అన్నారన్న విషయం గుర్తుపెట్టుకొని ఆయన చెప్పు చూపించారు. అవునా? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో సైకో అన్నారు కదా, ఇప్పుడు మమ్మల్ని చెప్పు చూపించమంటారా? మీరు ఇంకొకటి మర్చిపోయారు. అడిగిన దానికి ఇది క్వశ్చన్. మీరు ఒక పాయింట్ లేవనెత్తారు, మళ్ళీ ఇంకో పాయింట్ లోకి వెళ్ళకండి. ఈ పాయింట్ ని కంక్లూడ్ చేయనివ్వండి. ఈ పాయింట్ ని కంక్లూడ్ చేసిన తర్వాత ఆ పాయింట్ లోకి వెళ్ళండి. చెప్పు చూపించారు అని అంటే తీసుకొచ్చినటువంటి సందర్భం ఏంటి అని మీరు అన్నారు కదా. అంటే ఎలాంటి సందర్భం వచ్చినా కూడా కాదు, ఎలాంటి సందర్భం వచ్చినా చెప్పు చూపించొచ్చు అని మీరు అంటున్నారు. అంతేనా? అదే ఇదేం న్యాయము? పదే 3 పెళ్లిళ్ళు, పదే అసలు పెళ్లిళ్ళు అంటే చెప్పు చూపించొచ్చు. అది మీ పాయింట్ కూడా ప్రతి మీ పాయింట్. 3 పెళ్లి మీరు నా పాయింట్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పట్లేదు. ఏ మాట మాట్లాడినా కూడా పదే 3 పెళ్లిళ్ళు అంటే చెప్పు చూపించొచ్చా మిమ్మల్ని అడుగుతున్నా నేను. అంటే ఆవేశంలో మీ ఛానల్ ద్వారా నేను అంటుంది ఏంటంటే ఆవేశం ద్వారా ఒక పవన్ కళ్యాణ్ కి ఫేవర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరైనా ఆవేశంతో ఏదైనా ఒక మాట అంటే చెప్పు చూపించొచ్చు అని అంటున్నారు మీరు. మరి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అదే కదా. ఆవేశంలో ఆయన ఆవేశం ఉంటే ఆ రోజు నువ్వు అసలు ఏమీ కాదు, అసలు నువ్వు ఏమీ కాదు. ఆ రోజు ఎక్కడ 2 చోట్ల ఓడిపోయినటువంటి ఒక వ్యక్తివి నువ్వు ఏమీ కాదు. ఒక మినిస్టర్ అని ఒక సీఎం ని నువ్వు మాత్రం చెప్పు చూపించి మాట్లాడొచ్చు. ఇవాళ నువ్వు డిప్యూటీ సీఎం గా ఉన్నావు కదా, మరి అదే చెప్పు నీకు వస్తే అందుకనే నేనేమంటున్నాను అంటే మనం అనకూడదు, అనిపించుకోకూడదు. మనం నీతులు చెప్పినప్పుడు నీతులు కూడా మనం పాటించగలగాలి. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత చిన్న మాటగా వెళ్ళిపోయి ఒక డాక్టర్ ని ఆర్ఎంపీ డాక్టర్ ని వంగోబెట్టి కాలుతో నిలబెట్టించేసి జనసైనికులందరూ వెళ్ళిపోయి అని తిట్టి కొట్టారు కదా. ఇప్పుడు కరెక్ట్ చెప్పండి. ఆర్ఎంపీ డాక్టర్ అంటే నాకు గుర్తొచ్చింది సుధాకర్, మన దళిత డాక్టరే. సో మరి సుధాకర్ గారి విషయంలో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీరు అంత అగ్రెసివ్ గా అయిపోయారు కదా, మరి ఆ రోజు మీరు ఏం చేశారు మేడం? ఎక్కడున్నారు మేడం? సుధాకర్ గారు ఎలా చనిపోయారో తెలుసా పోనీ మీకు? ఎలా చనిపోయారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన చిత్రహింసలే. ఎలా చనిపోయారో తెలుసా? ఆయనకి పిచ్చోడు ఎలా చనిపోయారో తెలుసా? ఆయన మెడికల్ రిపోర్ట్ లో ఏముందో తెలుసా? మెడికల్ రిపోర్ట్ లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇది వల్ల చనిపోయలేదు రోడ్ల మీద బట్టలు. ఆయన వీడియో చూడలేదా? తాగేసి వెనకాతల చంద్రబాబు ఏంటిది మన మోదీ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పచ్చిబూతులు తిట్టిన వీడియో చూడలేదా మీరు? పాపం చూడలేనట్టు. ఒక్క విషయం చెప్తాను చూడండి. అతను చనిపోయేటప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రెండ్ కూడా నాకు ఫ్రెండ్. అతని మా ఉత్తరాంధ్రనే, మాకు తెలుసు. ఆయన ఏ విధంగా చచ్చిపోయాడో మాకు తెలుసు. మెడికల్ రిపోర్ట్ లో ఏముందనే తెలుసు. ఆ సంఘటన నువ్వు తాగేసి ఒక డాక్టర్ గా నువ్వు తాగేసి రోడ్డు మీదకి వచ్చి అందరి మొహం మీద స్ప్లిట్ వేస్తూ నరేంద్ర మోదీ గారిని వినండి, నరేంద్ర మోదీ గారిని అప్పుడు పిఎం ని అడ్డంగోలుగా పచ్చి బూతులు తిట్టి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు కూడా తిట్టేసి అడ్డగోలుగా చేస్తుంటే అతనికి నిజంగానే ఇప్పుడు ఎవడు తెలియదు కదా. సిచ్యువేషన్ చూసినప్పుడు అది తాగేసి అడ్డగోలుగా బిహేవ్ చేస్తుంటే ఏమనుకుంటారు? మతిస్థిమితం లేదని తీసుకెళ్లారు చెప్పండి. ఇదేంటిది? ఏ స్టేజ్ గా తీసుకెళ్ళాలి? నువ్వు తాగి రోడ్డు మీదకి రాకూడదు కదా బ్రదర్. మాస్క్ అడిగి కాదండి, ఆయన సస్పెండ్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఏంటి అరెస్ట్ చేశారా? చిత్రహింసలు అంటే ఏంటిది మీ ఉద్దేశంలో? జాబ్ తీసేయడమే పెద్ద చిత్రహింస కదా. బాగుందండి. అతను జరిగినటువంటి ఇన్సిడెంట్ ను బట్టి ఇందాక నుంచి చిత్రహింసలు అడ్డగోలుగా అంటుంటే నేను అడిగిన 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేకపోయారు. ఆయన చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికెట్ లో ఏముంది? ఈ సంఘటన జరిగినప్పుడు ఎన్ని నెలలకు ఆయన చనిపోయారు? వినండి. మరణానికి వైసీపీకి సంబంధం ఉంటది? ఏం సంబంధం ఉంటది?
మీరు చాలా రోజుల తర్వాత మీరు వచ్చి సర్టిఫికేట్ ఇస్తారు 100%. నేను ఇవ్వడం కాదు, ఆ డెత్ సర్టిఫికేట్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది అంటే దేని వల్ల ఆయన చనిపోయారు అని అనేది. అలాగే అడ్డగోలు గాని రోడ్డు మీద బిహేవ్ చేసినటువంటి పనితీరును బట్టి తెలిసిపోతది ఏం చేశారు అని అనేది. ఈ విషయంలో మాత్రం దళితులైనా సరే జగన్ గారిని వెనకేసుకు నాకు నేను అంబేద్కర్ భావజాలతో పెరిగినటువంటి అమ్మాయిని ఏ విషయమైనా నేను క్లారిటీ లేకుండా ఇన్ఫర్మేషన్ అదే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మా ఏరియాలో జరిగినటువంటి సంఘటన అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మా క్లోజ్ అసోసియేట్ వాళ్ళ ఫ్యామిలీ. నేను అడిగాను, నేను ప్రశ్నించాను. రాబో రోజులలో ఆ అబ్బాయితో కూడా తీసుకొచ్చి నేను ఒక వీడియో చేస్తాను డెఫినెట్ గా. నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఉన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడతాను? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రోజా గారు మాట్లాడారు ఇలా దళితుల కోసం అంటే, ఎవరు మాట్లాడినా తప్పు అన్నాను? నేనే సపోర్ట్ మాట్లాడను, ఆ మాట అనకూడదు కదా. ఇప్పుడు నేను పార్టీకి సపోర్ట్ అయితే ఎవరు మాట్లాడినా తప్పే. దళితులను గాని అంబేద్కర్ గాని దూషించి ఎవరు మాట్లాడినా కూడా తప్పే, నేనైతే ఒప్పుకోను. సో నాకు అర్థమవుతుంది కదా మీకు. ఇంకా చాలా మంది దళితుల మీద దాడులు జరిగాయి కదా మేడం, వాటి గురించి ఎప్పుడే గానీ మీరు మాట్లాడిన మీరు నా వీడియోలు చూడలేదు అంతే. మీరు నా వీడియోలు మాట్లాడారా? 100% నేను మాట్లాడాను. నేను ఎప్పుడు దళితులకి అన్యాయం జరిగినా, ఎప్పుడు దళిత ఆడబిడ్డలకు అన్యాయం జరిగినా, 7 సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో ఉన్నటువంటి అమ్మాయిని. మీరు నా కోసం ఎంక్వైరీ చేసుకోండి వాట్ ఈజ్ మల్లీశ్వరి అని అంటే, ఉద్యమం నుంచి పుట్టినటువంటి అమ్మాయిని నేను. స్టిల్ ఇప్పటికి ఏ అమ్మాయికి కష్టం వచ్చినా, దళితులకి ఏ ఇబ్బంది కలిగినా, ఇప్పుడు సుగాలి ప్రీతి విషయంలో నేను వైజాగ్ నుంచి కర్నూలు వెళ్లాల్సిన పని లేదు, నాకు అవసరం లేదు. నన్ను పిలిచింది కాబట్టి దళిత బిడ్డగా నేను వెళ్ళాను, పోరాడాను, ప్రశ్నించాను, వచ్చాను. ఇట్లాంటివి కోకొల్లలు చేశాను నేను అంటుంది. ఇప్పుడు ఇదే ఇలాంటి సంఘటన ఇంకొకటి ఇప్పటికీ స్టిల్ జగన్ గారికి అది మచ్చ, అనంతబాబు గారి విషయంలో సేమ్ ఇదే డ్రైవర్ చంపేశారు, చంపిన వ్యక్తికి ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నారు. అక్కడ కూడా సేమ్ ఎమ్మెల్సీ గారి విషయంలో ఆయన ఏమి ముద్దాడలేదే, అరెస్ట్ చేశారు. చేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, 6 నెలలు జైలుకి వెళ్ళారు. అతను చేశారు, మళ్ళీ వెంటనే పక్కకు తిప్పుకున్నారు. 6 నెలలు జైల్లో ఉన్నాడంటే మళ్ళీ పక్కకు తిప్పారంటారు ఏంటండి? 6 నెలలు జైలు ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ ప్రెసిడెంట్. దాని తర్వాత జగన్ గారు ఆయన్ని పక్కన చేర్చుకోలేదా అనంతబాబు గారిని? ఎవరిని? వీడియోలో చాలా చూసాం కదా. అవును, ఇదేంటిది కోర్టులో ఉంది ఆ విషయం, కోర్టుకి పంపించినటువంటి విషయం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ తెలియగానే లేదు లేదు అని చెప్పి ఆయన పక్కకు తెచ్చుకోలేదు. ఆయన వెళ్ళి కోర్టు పరిధిలో ఉండి కోర్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చి బయటకు వదిలిన తర్వాత ఆయన మీద రుజువులు ఏమీ లేకపోతే ఆయన బయటకు వచ్చిన తర్వాత దగ్గర తీసుకుంటారు. ఎవరైనా కూడా కాదండి, ఎవరైనా కాదు, ఎక్కడ చూపించాలి కదా, అట్లా కాదు. కోర్టు నేను చంపానన్నా కూడా ఆయన బయటకు వదిలేసి బెయిల్ ఇచ్చిందంటారా? ఏం మాట్లాడతారు సార్? మీకు మాకు చుట్టం కాదు, మీకు మాకు చుట్టం కాదు. సరే ఒక విషయం అడుగుతాను, మరి శ్రీకాళహస్తిలో సంబంధించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ వాళ్ళు ప్లాన్ వేసి పాపం చంపేసి ఆ డ్రైవర్ ని ఎక్కడో పక్కన ఉన్నటువంటి తమిళనాడులో నదిలో వేసి వచ్చింది కదా, అక్కడికి ఇష్యూ వెళ్ళింది కదా, సస్పెండ్ చేశారు, మీకు కనిపించలేదు. ఇప్పటికీ స్టిల్ ఒక మహిళ జనసేనకు సంబంధించిన వచ్చిన మహిళ అన్నని నేను కలవాలనుకుంటున్నాను, నిజాలు మీకు ఆ రోజే వచ్చి చెప్పాను, ఆ కాదమ్మా ఆగమ్మా అని చెప్పాను. అక్కడ ఉన్నటువంటి టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు, వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఇవి కూడా మేము తమిళనాడులో చెప్పాము, అయినా కూడా నాకు పర్మిషన్ ఇవ్వలేదన్నా. రాబో రోజులలో వీటికి సంబంధించినటువంటి వీడియోలన్నీ తీసుకొస్తానని చెప్పినప్పటికీ కూడా కోర్టు నుంచి ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు కూడా ఎందుకు సస్పెండ్ చేశారు? అమ్మాయిని సస్పెండ్ చేయాల్సింది ఎవరిని? ఎవడక్కడ చేసింది ఇష్యూ? టీడీపీ ఇన్ఛార్జ్ అని అందరికి తెలీదా? అంటే నీ కూటమికి సంబంధించిన అంత భజన చేసుకోగలుగుతున్నావు కానీ నీ పార్టీకి సంబంధించి కష్టపడి నీ కోసం పనిచేసినటువంటి ఒక మహిళకి నువ్వు ఇచ్చేదిదా? ఇదమ్మా, మరి ఇక్కడ డ్రైవర్ అంటే అక్కడ డ్రైవర్ నేను అనగలుగుతాను కదా, కానీ దేనికైనా కోర్టుకు కావాల్సింది ప్రూఫ్స్. ఆ అమ్మాయి అక్కడ నుంచి వచ్చింది కదా, వచ్చి ప్రూవ్ అయిన వచ్చిన అమ్మాయిని ఎందుకు సస్పెండ్ చేసుకున్నారు? వచ్చి ప్రూవ్ చేసుకున్న అమ్మాయిని ఎందుకు సస్పెండ్ చేసుకున్నారు అంటున్నాను. ఇక్కడ కూడా మీరు అనంతబాబు వైపే ఉన్నారంటే వైసీపీ వైపే. ఇప్పుడు కూడా నేను జనసేన అమ్మాయి వైపు ఉన్నాను, మీకు అర్థం కావట్లా? నేను జనసేన మహిళ వైపు నేనుండి మాట్లాడుతున్నాను. తప్పు చేసిన ఈ విషయం కాదు, ఏ విషయంలో అయినా నిజాలు. అక్కడ ఎమ్మెల్సీ గారికి సంబంధించిన ఆయన అనంతబాబు విషయంలో అయినా, ఈ ఆడబిడ్డ విషయంలో కూడా మేము సపోర్టే.
ఎందుకు ఆ అమ్మాయి చెప్పింది చాలా క్లియర్ గా, నువ్వు ఒక పార్టీ నాయకుడిగా నీకు చెప్పితే నువ్వు ఆగమని చెప్పావంట. ఆ అమ్మాయే చెప్పింది ఆ విషయం. ఆగమని చెప్పిన తర్వాత కోర్టుకి వెళ్ళి ఆ అమ్మాయి బెయిల్ తీసుకొని వచ్చింది అంటే కోర్టు నమ్మనట్టే కదా. బెయిల్ ఇచ్చిందంటే అర్థం ఏంటిది? కోర్టు వినండి కోర్టు బెయిల్ ఇచ్చిందంటే అర్థం ఏంటిది? రుజువులు లేవు, నమ్మలేదు, అందుకని బయటికి పంపించారని అర్థం. అయితే నువ్వేం చేయాలి? నీ పార్టీ మహిళకు అన్యాయం జరిగినప్పుడు, ఎవరి వల్ల అన్యాయం జరిగిందని యావత్ రాష్ట్రం అంతా తెలిసినప్పుడు, యావత్ రాష్ట్రాన్ని పక్కన పెట్టు, నీ పార్టీ కోసం పనిచేసినటువంటి ఒక మహిళ వచ్చి నీకు చెప్పినప్పుడైనా నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడుకి చెప్పి ఈ ఇన్ఛార్జ్ వల్ల జరిగింది, ఈ ఎమ్మెల్యే వల్ల జరిగిందని ఆ ఎమ్మెల్యే ఏమైనా సస్పెండ్ చేయించాడా? అంటే మనం చెప్తే నీతులు, పక్కోడు చెప్తే బూతులు. ఇది మార్చుకోమని చెప్తున్నాను నేను. మీ కూటమి ప్రభుత్వంలో పారదర్శకత ఉండుంటే ఇవాళ అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్న సోషల్ మీడియాలో అరెస్ట్ చేసుకుంటూ మీరు వెళ్తుంటే, మరి మా పార్టీ మహిళల మీద జరుగుతున్నటువంటి ఆడబిడ్డల మీద కూడా మీరు అదే అరెస్టు చేసుంటే మేము శబాష్ అంటాం. నేను కూడా అంటా శబాష్. నేను వైఎస్ఆర్సీపీ మహిళ అయినప్పటికీ, అధికార ప్రతినిధిని అయినప్పటికీ కూడా మీరు న్యాయం చేస్తే నేను శబాష్ అంటాను. అంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు ఆడబిడ్డ సరే మహిళల గురించి. నేను అంటుంది ఇప్పుడు గతంలో మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు, మాజీ మంత్రులు భువనేశ్వరి గారిని అన్నప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు అన్నప్పుడు, ఈ అసెంబ్లీలోనే భువనేశ్వరి గారిని కించపరుస్తూ మాట్లాడినప్పుడు అసెంబ్లీలో కాదండి, అసెంబ్లీలోని కించపరిచినటువంటి మాటలు ఉంటే నా మాట కంప్లీట్ గా వినండి. అసెంబ్లీలోనే ఒకవేళ మాట్లాడినటువంటి మాటలు ఉంటే ఇప్పటికైనా కూడా బయట ఆ రికార్డు రిలీజ్ చేయొచ్చు. వినండి, లెట్ మీ కంప్లీట్ చేసుంటే ఒకటి రిలీజ్ చేయండి, ఇప్పటికైనా రిలీజ్ చేయండి, యావత్ ప్రపంచం అంతా తెలుసుకుంటారు. వినండి పదే పదే అదే ఎత్తుకొని ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి దాంట్లో దీంతో లెట్ మీ కంప్లీట్ అన్నాను. నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నన్ను పూర్తిగా చెప్పనివ్వాలి. రెండోది, ఒకవేళ నిజంగానే అన్నుంటే అది ఎవరైనా కూడా నేనైనా కూడా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుంటే తప్పే అంటాం. ఆ తప్పుకి అదే అంటున్నాను. నేనైతే వినలేదు. నా క్వశ్చన్ నాకు మీరు నన్ను అడిగారు కాబట్టి నేనైతే వినలేదు. ఒకవేళ అనుంటే తప్పని నేను అంటున్నాను. నా సెకండ్ మాటను కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. మా వాళ్ళు చేసింది తప్పని మీరు అనట్లేదు, అసలు రికార్డ్స్ లోనే లేవు అని మీరు ఇప్పటికీ రిలీజ్ చేయమని అంటాను. నేను రిలీజ్ చేయమని అదే అంటున్నాను. నేను వినలేదు. బొత్స సత్యనారాయణ గారు ఒకవేళ పెద్ద ఆయన వినుంటే ఆయన చెప్పింటారు. ఆయన కూడా ఏం చెప్పుంటారు? ఎవరు మాట్లాడినా తప్పే. ఇప్పటికీ నేను అదే చెప్తున్నా. ఒకవేళ మాట్లాడుంటే తప్పే. కానీ మీ పార్టీ వాళ్ళు కూడా భారతమ్మని ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఆమె మీద ఎన్ని పోస్టర్లు వేస్తున్నారో వినండి. ఏం చేశారు? టీడీపీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు, జైలు కూడా పంపించారు. కాదండి, తప్పు చేశారని మీరే నమ్మారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పంచన ఉన్నటువంటి ఒక వ్యక్తి కిరణ్ మాట్లాడాడని మీరే నమ్మి అరెస్ట్ చేస్తే 1 వీక్ లో వాడు బయటికి వెళ్ళగొచ్చాడు. అదే అంటున్నాను. 1 వీక్ లో ఎలాగొచ్చాడు? 1 వీక్ లో తర్వాత మీ టీడీపీ ఆఫీస్ లో ఎలా తిరుగుతున్నాడు? అరే వాడు చెప్పినటువంటి వీడియోలే మీరు చూడలేదు. వాడు చెప్పినటువంటి వీడియో మీరు చూడలేదు. ఏమన్నాడు అనంటే, మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు నేను మాట్లాడినటువంటి వీడియోలకి శబాష్ అని నన్ను అప్రిషియేట్ చేసి నాకు ఫోన్ చేసి నన్ను టీడీపీ ఆఫీస్ కి పిలుచుకొని ఇది కిరణ్ గారు చెప్పినటువంటి మాటలు మీరు అనాలని అనిపించి దాన్ని మీరు క్లోజ్ చేసుకొని మళ్ళీ బయటకు తెచ్చుకున్నారా? అంటే ఇది నాకు తెలిసి 2019 తర్వాతే ఎక్కువైంది. కాదండి, మీరు చిప్పులో పాపం 2019 నుంచి 24 వరకు గుర్తు పెట్టుకున్నారు అనమాట. 2014 నుంచి 19 వరకు అంతకుముందు జరిగినటువంటి చిప్పులో ఏం గుర్తులేవా మీకు? విచ్చలవిడిగా ఎవరు కామెంట్ చేయలేదు.
ఇక్కడ నుంచి నా కొడకల్లారా అంటేనే అక్కడ నుంచి ఇంకొక మాట వచ్చింది, ఇక్కడ నుంచి చెప్పు చూపిస్తే ఇక్కడ నుంచి ఒక మాట వచ్చింది, ఇక్కడ నుంచి సైకో అంటే అక్కడ నుంచి ఒక మాట వస్తుంది. ఇప్పుడు నేను గట్టిగా వినండి, నేను గట్టిగా అరుస్తున్నాను, ఒక్క నిమిషం వినండి, నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు చిన్నగానే ఉండి ఒక సామెత ఉంటది, జస్ట్ ఇట్లా పింక్ చేసేస్తే పిల్లోడు ఎట్టి ఏడుస్తాడు అనమాట, ఏడు పినిపిస్తుంది, గిచ్చినోడు ఎవడికి తెలియదు అనమాట. అలా మీ వాయిస్ ఉంది. నేనేంటంటే కొంచెం ఎమోషనల్ గా కొంచెం గట్టిగా మాట్లాడుతా కానీ ఇప్పుడు ఎవడన్నా విన్నాడు అనుకో బయటోడు ఏమనుకుంటాడు, ఒరే నీ అమ్మ మల్లీశ్వర్ ఏంది ఇంత గట్టిగా మాట్లాడుతుంది, మన యాంకర్ ఏంది పాపం చిన్నగా ఏం అనట్లేదు, ఏం భయపడుతుందా అనుకుంటారు. అవునా? జరుగుతుంది కూడా. అందరూ ఉత్తములు, వాళ్ళకి పాపం నిజంగా బూతులు రావు. వీళ్ళు బూతులు వినండి, బూతులు అని అంటే మన దాంట్లో ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళలో పచ్చి బూతులు తిట్టిన ఒక ఎమ్మెల్యేని మంత్రిని చూపించండి. వైసీపీ ఎంతమంది లేరు, నాకు చెప్పాలా ఎంతమంది మాట కాదు, అది తప్పించుకునే మాట. పలానా బూతు మాట వినండి, పలానా బూతు మాట ఇదిగోండి మేడం ఈ ఎమ్మెల్యే మాట్లాడాడు, ఇదిగోండి వీడియో అని చెప్పి నాకు చూపించండి. నేను చెప్పడం ఏంటి మేడం, ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు మేడం, ఏంది తెలిసేదేంటి ఎవరు ఎలాంటి. లోకేష్ బాబు గారు వినండి, లోకేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులతో అక్కడ కూర్చొని జగన్ లండన్ కి పెద్ద బూతు మరి నేను ఆడపిల్లగా నేను చెప్పకూడదు అది అన్న మాట ఎవరిది? లోకేష్ గారు. ఇప్పుడు నేను మాట చెప్పాను, ఆ మాట మాట్లాడారో విన్నారా? రోజా గారు ఏం మాట్లాడారో విన్నారా? రోజా గారు వీళ్ళందరూ చెప్పిన బూతు మాట ఏంటో చెప్పండి స్వామి, నేను ఇప్పటి నుంచి అడుగుతున్నా. ఇప్పుడు నేను లోకేష్ బాబు అన్న మాట వీడియో కూడా చూపించేస్తాను. నేను లండన్ కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్ చేసుకో, ఆ మాట కూడా కావాలంటే నేను వినిపిస్తాను. ఇది ఓపెన్ గా చెప్పినటువంటి ఇది కదా బూతు, ఇది కదా బూతు. ప్రశ్నిస్తే గట్టిగా ప్రశ్నిస్తే బూత్ అయిపోతుంది. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి కొడాలి నాని అబౌట్ నారా లోకేష్, కొడాలి నాని అబౌట్ చంద్రబాబు అని కొడితే మొత్తం బూతులే వస్తాయి. చూపించా బూత్ అంటే ఇప్పుడు లైవ్ లో అమ్మా ఫోన్ ఇవ్వమ్మా ఆయనకి, లైవ్ లో ఫోన్ ఇవ్వు. నాకు ఆ బూత్ గాని వినిపించలేదు అనుకో బ్రదర్, నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ వినపడితే 100% అక్కడేం మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలకి కొడాలి నాని గారు గాని లేకపోతే పేర్ని నాని గారు గాని లేకపోతే రోజా గారు గాని ఏం మాట్లాడారు నాకు చెప్పాలి. బండారు సత్యనారాయణ గారు రోజా గారిని ఎన్ని పచ్చి బూతులు తిట్టాడు, మొన్న బండారు సత్యనారాయణ గారు ఏమంటున్నారు తెలుసా, నేను మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తే షబ్బాష్ అన్నాడంట. ఆయన ఎన్ని బూతులు రోజా గారు మాట్లాడింది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. చెప్పండి. సరే, నేను బండారు సత్యనారాయణ గారు మాట్లాడింది నేను అది చాలా తప్పది, మాట్లాడు సినిమా వాళ్ళు అవన్నీ. సరే, లోకేష్ బాబు మాట్లాడింది నేను చెప్పింది వినండి, లోకేష్ బాబు గారు మాట్లాడింది చెప్పేది వినండి మేడం, అది కూడా లోకేష్ బాబు గారు ఇప్పుడు బండారు సత్యనారాయణ గారు మాట్లాడింది తప్పంటే మరి లోకేష్ బాబు గారు మాట్లాడింది కూడా తప్పు కాదా? సరే, నేను మీరు ఇందాక ఒక పాయింట్, వీళ్ళు ఎవరన్నా మాట్లాడింది ఒకసారి కదా. రోజా గారు నారా భువనేశ్వరి గారు ఏమన్నా నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా? దానికి ఆమెను ఏమన్నారండి, ఆమెని తిట్టిన తర్వాత వినండి, రోజా గారి బిడ్డ ఫోటోలు ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి, మీకు అర్థమవుతుందా, మార్ఫింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నా ఫోటోలు మార్ఫింగ్ చేస్తే నేను వచ్చి నూతి మాటలు మాట్లాడను, డెఫినెట్ గా మాట్లాడను. భువనేశ్వరి గారికి ఏ సంబంధము, నోట్లో ఏమన్నా ఐస్ క్రీమ్ అది ఏం మాట్లాడి, అదే చెప్తున్నాను సార్. మీ ఐటీడీపీ నుంచి దగ్గరగా వచ్చినప్పుడు, మీ ఐటీడీపీలో నుంచి వచ్చినప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు హోల్డ్ చేసుకోలేకపోయారు ఆ రోజు? రోజా గారిని సూపరు మీరు ఆమెను అన్నారు కాబట్టి ఆమె అనొచ్చు, నువ్వే ఇందాక అన్నావు కదా, మీ స్టేట్మెంట్ అది, మీ స్టేట్మెంట్ కి ఎగ్జాంపుల్ చెప్పా. అందుకని నేను ఇందాక నుంచి ఏం చెప్తున్నానంటే, మీరు మాత్రం అనొచ్చు అంటున్నారు, పక్క వాళ్ళేమో అనకూడదు, మీరు మారితే నీతి సూక్తులు, మేము మాట్లాడితే బూతులు. నేనేమంటున్నా అంటే మీరు ఇందాక ఒక్క బూత్ వర్డ్ చూపియండి అన్నారు, చూపించా. మీరు ఎందుకు ఆ మాట మాట్లాడింది
ఇప్పుడు ఏమంటారు బండార సత్యనారాయణ గారు అన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఆమె తిట్టకుండా ఎందుకుంటది ఎందుకుంటది తిట్టవచ్చు చెప్పు చూపించడంలో తప్పు లేదు ఎగ్జాంపుల్ అందుకే చూపించా మీరు ఇది తప్పు లేదన్నప్పుడు అది కూడా తప్పు లేదు ఈ ప్రభుత్వంలో తప్పు జరిగినప్పుడు అది తప్పు కానప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నప్పుడు కూడా తప్పు కాదు నేను అంటుంది సరే ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు ఆ రాజకీయాలు అయితే లేడీస్ ని కించపరుస్తూ మీరు ఈ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువైంది అంటున్నాను నేను మీరు ఒక ఫేస్ లో ఉండి మాట్లాడుతున్నారు లోకేష్ గారిని కాదు లోకేష్ గారి పుట్టుక గురించి రాంగ్ గా మాట్లాడతారు మొన్న ఆయన ఎవరు మీ లండన్ నుండి వచ్చారు ఆయన మొన్న అరెస్ట్ చేశారు ఆయన పేరు ఏదో ఆయన పెట్టిన కామెంట్స్ చూసారా ఆయన పెట్టిన ఫోటోలు చూడట్లేదా ఏం మాట్లాడుతున్నారు బ్రదర్ అసలు ఎంత శుద్ధపూసలా మాట్లాడుతున్నారు మీరు ఐటీడీ భారతమ్మని ఆయన అన్న పేరు ఏంటిది ఎంపీ గారిని పెట్టినటువంటి ఫొటోస్ చూడలేదా అది ఎప్పుడుది ఇవాళ ఆర్పి గారు ఎట్ట మాట్లాడుతున్నాడు ముంజాలని మాట్లాడుతున్నటువంటి సీమరాజు కనిపించలేదా మీకు ఆర్పి గారు ఆర్పి ఎవరండి సీమరాజు ఎవరండి ఇద్దరు ఎస్కార్డులు వేసి ఎందుకండి ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు కనిపించట్లేదా ఆ రోజు బూతులు మాట్లాడినప్పుడు వినండి లెట్ మీ కంప్లీట్ ఆ రోజు నిజంగానే బూతులు మాట్లాడడం మూలానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది అని మీరు అనుకుంటే ఇవాళకి ఆటికంత మించి 100 రెట్లు మీ ఐటీటీపీ ద్వారా ఇవాళ మేము హింసపడుతున్నాం క్షోభపడుతున్నాం ఎంతో ఇది చేస్తున్నాం దాని రోజు ఒకవేళ దీని వల్లే ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ అని అంటే రాబో రోజులలో 2029లో మాకన్నా 11 వచ్చాయి మీకు అది కూడా రాకుండా ఓడిపోయే స్థాయికి మీరు దిగజారిపోయారు సరే నేనేమంటున్నా అంటే మన ఇందాక మంచి పేర్లు చెప్పారు ఏది ఆర్పి సీమరాజా కదా ఈ పేర్లు ఒక ఎత్తు అయితే మీ వైసీపీలో సపోర్టర్స్ గా ఉన్న శ్రీరెడ్డి ఎవరు బోరగడ్డ అనిల్ ఎవరు మాట్లాడిన మాటలు ఏంటి పవన్ కళ్యాణ్ మా పార్టీ కాదు మా పార్టీలో సభ్యత్వం కూడా లేదు మా పార్టీలో స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదులే కానీ మాకు తెలుసు ఏం స్టేట్మెంట్లు ఇచ్చారో ఆర్పి ఎవరు శ్రీరెడ్డి గాని లేదా బోరగడ్డ అనిల్ వాళ్ళ మాటలను అయితే నేను ఖండిస్తా బరాబర్ ఖండిస్తా ఒక మహిళగా ఖండిస్తా ఇప్పుడేంటి అప్పుడు కూడా వీడియోలు చేశాను నా వీడియోలు మీరు చూడలేదు నా వీడియోలు మీరు చూడలేదు నా చూసుంటే ఎందుకంటే మల్లీశ్వర్ వీడియోస్ అని కొట్టు అప్పుడు ఏమేమి వీడియోస్ ఉన్నాయి అన్ని వస్తాయి అన్ని వీడియోస్ వస్తాయి సరే మరి జగన్ గారు దీన్ని ఎందుకు ఖండించలేదు సజ్జల గారు పార్టీలో లేరు పార్టీలో లేని మేమేం చేస్తాము లేకపోతే సంబంధం లేదు ఇప్పుడు దబ్బని మీరు నమ్మరు నా వీడియోస్ 1 మిలియన్ 2 మిలియన్స్ వీడియోలు కోకొల్లలు ఈ 18 నెలల కాలంలో ఎన్నో వెళ్ళాయి దాని కింద మినిమం 5,000 నుంచి 10,000 దాకా బ్యాడ్ బూత్ కామెంట్ ఒక్కడికి కూడా ఫేస్ ఉండదు టీపీలు ఉండవు అంటే దాని ఫేక్ అకౌంట్ అని మీకు అర్థం అకౌంట్ చూడగానే అది ఫేక్ అకౌంట్ అని అర్థమైపోతుంది ఎవరైతే కాస్త వాయిస్ వినండి ఎవరైతే వాయిస్ రైజ్ చేసి మాట్లాడతారో అంటే మీరు 2014 నుంచి 19 వరకు బజ్జున్నారు ఎక్కడో మరి ఎక్కడ బజ్జున్నారో నాకు తెలియదు కానీ పాప మీరు బజ్జున్నారు ఒక విషయం వింటారా ఒక విషయం అంటారా మీ ఇంటర్వ్యూ ఎలాగుందంటే ఎప్పుడైనా కూడా ఛానల్స్ వాళ్ళు న్యూట్రల్ గా చేస్తే అట్లీస్ట్ మిమ్మల్ని మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాస్త కూస్తానని మిమ్మల్ని అభిమానించి లైక్లన్నా కొడతారు లేకపోతే మీరు వన్ సైడ్ గా నన్ను ఇంటర్వ్యూ వన్ సైడే ఇప్పుడు ఒక మాట ఇప్పుడు వరకు బ్రదర్ ఎంతసేపు అయింటది ఇంటర్వ్యూ చేస్తారు మోర్ దాన్ 1 అవర్ అవుతుంది 1 అవర్ లో ఒక్క క్వశ్చన్ కూడా అంటే రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఒక్క మంచి పని చేయలేదంటారా మంచి పని చేయలేదని నేనేం అనలేదు చెడు గురించి అంటే నీకు చెడు నిన్ను చెడు డౌన్లోడ్ చేసింది వినండి బ్రదర్ ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంచి పని చేయలేదని 1 అవర్ డిబేట్ లో ఒక్క క్వశ్చన్ కూడా మీరు నన్ను అడగలేదు అని అంటే వన్ సైడ్ కదా ఇంటర్వ్యూ ఎందుకు పాప ఇందాక నుంచి 2019 నుంచి మీ హయాంలోనే వచ్చింది మీ హయాంలోనే జరిగింది మీ హయాంలో జరిగిందంటే 2014 నుంచి 19 వరకు నిద్రపోయారా మీరు నిద్రపోయారా మరి ఇక్కడ తప్పులో
ఇప్పుడు వచ్చిన 18 నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఇప్పుడు వచ్చిన 18 నెలల కాలం ప్రభుత్వం బాగుందా? బాగుందా? ఇదేంటిది క్వశ్చన్? అయితే నువ్వు మాత్రం నన్ను అడగొచ్చు, నేను నిన్ను అసలు మాకన్నా ఎక్కువ మీకు ప్రజల మీద, ప్రజల సంక్షేమం మీద ఒక నాలెడ్జ్ ఉంటది కదా, ఉండదా? జర్నలిస్ట్ గా మీకు బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటది కదా. ఐఎమ్ స్ట్రైట్ అవే ఐఎమ్ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఈ 2000 వచ్చినటువంటి 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం బాగుందా బ్రదర్? ప్రజలు కూడా బాగుందని అంటున్నారు. ఏ ప్రజలు? ఎక్కడ సర్వే చేసావా? పోనీ ఎక్కడ సర్వే చేసావో చెప్పు, మరి చెప్పాలి. మరి నువ్వు సర్వే చేసావా? నేను జనరల్ గా పబ్లిక్ టాక్స్ ఎక్కడ పబ్లిక్ టాక్స్ గా అంటే నువ్వు గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళట్లేదేనా? అరే గ్రౌండ్ రియాలిటీలోకి మీరు వెళ్ళలేదు వరకు. అంటే మీరు కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారులే, ఏమన్నారనంటే పాపం రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు చేశారు అని చెప్పేసి ఎలక్షన్ దాకా వేసిన నింద ఏసి అప్పులు చేశారు, శ్రీలంక చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పిన తర్వాత మొన్న అసెంబ్లీలో వాళ్ళే 5.5 లక్షల కోట్లు అప్పు చేసావు గత ప్రభుత్వం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక ఒక నీలాంటి కాదులే, నువ్వైతే వన్ సైడ్ మాట్లాడుతావు. న్యూట్రల్ గా ఉన్నటువంటి ఒక విలేకరి వెళ్ళి అది సార్ మరి 14 లక్షల కోట్లు అప్పని చెప్పారు కదా, మరి ఇప్పుడు వచ్చి మీరే అసెంబ్లీ సాక్షిగా 5.5 లక్షల కోట్లు చెప్పారు ఏం సార్ అంటే నేను కూడా సోషల్ మీడియాలో చూసి ఇలా చెప్పాల్సి వచ్చిందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన శిష్యరికం తీసుకున్నట్టు మీరు, అందుకని మీరు కూడా పర్లేదు బాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో, ఆయన ఇస్తానన్న పథకాలు అవే ఇస్తానని చెప్పి ఏదైతే మీరు 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు సోమరిపోతులు చేస్తున్నారు పథకాలు ఇచ్చి అని చెప్పినటువంటి మాటలు మీవి, అవే పథకాలు ఇస్తామని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని చెప్పి 143 పథకాలని చెప్పి ఇవాళ మీరు ఆయన సంక్షేమమైన పరిపాలన బాగాలేకపోతే ఎందుకు మీరు అవే మళ్ళీ తిరిగి ఇస్తారని మీరు చెప్పారు? అనరు కదా, అది బాగాలేకపోతే మీరు అనరు కదా. అవే ఇస్తానే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాలని మేము తీయము అని చెప్పేసి మీరు ఇవాళ వచ్చి వినండి అంటే నువ్వు తీసేది కాదు పాయింట్, తోక పట్టుకుంటున్నావు, తల పట్టుకోవాలి. ఆయన సంక్షేమం తప్పు అన్న వాళ్ళు ఆయన సంక్షేమం కరెక్ట్ అని చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేసి ఆయన సంక్షేమాన్ని మీరు ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చిన తర్వాత సూపర్ 6 ఏంటిది తెలుసా? మీకు ఐడియా ఉందా? చెప్పండి. సూపర్ 6 ఇంప్లిమెంట్ కాలేదా? మీరు ఇంప్లిమెంట్ అయిందా కాలేదా చెప్పండి, నేను చెప్తా. పథకాలు ఏంటో చెప్పాలి, నేను చెప్తా. ఇంప్లిమెంట్ అయిందా లేదా మాట్లాడుతున్నారు కదా, సూపర్ 6 ఇంప్లిమెంట్ అయిందా మాట్లాడారు కదా, ఏం పథకాలు ఏంటో చెప్పండి. నేను చెప్తా మేడం, ఇది ఒక్కదాని సమాధానం చెప్పండి. నేను చెప్పను, అన్ని మీరు అడిగిన దానికేనా? నేను కూడా అడగాలి కదా, నా ధర్మం కూడా. ఇప్పుడు మేము అధికార ప్రతినిధులు అంటే వాయిసెస్ అంటే జనాల వాయిస్ ని వాణిని వినిపిస్తాం. నాకు కూడా చెప్పారు అక్కడ ఉన్న యాంకర్ గారిని పాపం 1 సైడ్ మాట్లాడతారు కాబట్టి అక్క కొన్ని అడగమని నన్ను పంపించారు. సో సూపర్ 6 ఏంటిది బ్రదర్? ఏం దాన్ని ఇచ్చిన పథకాలు చెప్తాను, చెప్పండి. ఇప్పుడు సూపర్ 6 సక్సెస్ కాదా? సూపర్ 6 సక్సెస్ పథకాలు ఏంటో చెప్పు, సక్సెస్ కాదో నేను చెప్తా. మీరు సక్సెస్ అయితే లేదో చెప్పండి, నేను పథకాలు చెప్తా. అట్లయితే నీకు పథకాలు తెలియకుండా సక్సెస్ ఎట్లయిందని చెప్తారు? పథకాలు ఏంటి చెప్పండి. మీరు సక్సెస్ ఏంటి తెలుసా తెలీదా? పథకాలు మీకు తెలుసా తెలీదా? చెప్పండి. మీరు ఎలాగో సక్సెస్ కాలేదని చెప్తారు. సరే చెప్పాలి. తల్లికి వందనం. ఓకే, ఒకటి సక్సెస్ కాదా? 6 పథకాలు చెప్పండి. ఒక్కొక్కటి చెప్తాను. సక్సెస్ కాదా? నేను ఓవరాల్ గా సక్సెస్ కాదా చెప్పండి. ఫెయిల్యూరా? మీరు ప్రతిదీ ఫెయిల్యూర్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఇవాళ తర్వాత ఇవ్వాల, ఇప్పుడు ఇవాళ తర్వాత ఇవ్వాల. ఫెయిల్యూర్ సరే, మీరు ఎన్ని ఫెయిల్యూర్ చెప్తానో చెప్తాను. ఈ సూపర్ 6 లో నెక్స్ట్ వచ్చేసి 3 సిలిండర్లు, దీపం పథకం, ఇది ఫెయిల్యూర్. సూపర్ హిట్, అసలు సూపర్ హిట్. నెక్స్ట్ ఉచిత బస్సు సూపర్ 6 లో యాడ్ ఉంది బ్రదర్ లేదా? యాడ్ ఉంది, ఎక్కడుంది సూపర్ 6? నెక్స్ట్ మాట మాట్లాడు, ఇంకో మాట మాట్లాడు. అంటే టెస్ట్ చేశాను, నీకు తెలుసా తెలీదు? నెక్స్ట్ సూపర్ టెస్ట్ చేయదా? భయపడిపోయా అంటున్నాడు. ఇప్పుడు సరే, ఇది ఫ్రీ బస్ హిట్టా ఫ్లాపా? హిట్టా ఫ్లాపా ఫ్రీ బస్? ఫ్రీ బస్సా? చెప్పండి. నేను అన్ని చెప్తా, నేను మరి నీలా 1 సైడ్ మాట్లాడను. ఫ్రీ బస్సు వల్ల చాలా మంది మహిళలకైతే వాళ్ళ ప్రయాణం సమకూర్చే విధానంలో న్యాయం జరిగిందని అంటాను. నెక్స్ట్
హిట్టా ఫ్లాపా ఇవన్నీ హిట్టే. ఎక్స్ప్లెనేషన్ వద్దు కాదు నేను హిట్ అనే చెప్తున్నా, ఫ్రీ బస్ హిట్టే కానీ. హిట్ కదా. సో ఇంకా 3 చెప్పావు, నెక్స్ట్ మిగతా 3 మీరు చెప్పండి. అచ్చే మీకు తెలుసా? నీకు సూపర్ 6 తెలియాలి కదా. నాకు తెలుసు, అది చెప్పాలి కదా. నువ్వు మూడు సూపర్ మీరు 6 చెప్పండి. ఇందాక నుంచి సూపర్ 6 అన్నావు కాబట్టి నాకు తెలుసు మేడం. నీకు పెన్షన్ అది సూపర్ హిట్ ఫ్లాప్ ఆ ఫ్లాప్ 4 సూపర్ 6 ఫ్లాప్ కాదు. హిట్ అనేది తీసుకోలేకపోయావే. సూపర్ 6 హిట్ అనేది నువ్వు చెక్అౌట్ చేయట్లేదే. అంటే నీ దృష్టిలో నువ్వు బ్రదర్ నిన్ను సాటిస్ఫై చేసే వినండి, మీరు సాటిస్ఫై అయ్యే సమాధానాలు చెప్పడానికి నేను ఈ కుర్చీలో కూర్చోలేదు. రియాలిటీ చెప్తాను వినండి. తల్లికి వందనం, తల్లికి వందనం మీరు ఇచ్చి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలకి ఇస్తానని చెప్పినటువంటి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సూపర్ 6తో పాటు 143 పథకాలు ఇస్తానని ప్రామిస్ చేశారు వాళ్ళు. అది తెలుసా పోనీ? తెలుసు. వినండి లెట్ మీ కంప్లీట్. సూపర్ 6లో ఉన్నటువంటి ఒక పథకమే నిరుద్యోగ భృతి ఇచ్చారా? చెప్పు, ఇచ్చారా ఇంకా చెప్పండి, ఇచ్చారా లేదా? సూపర్ 6లో ఒక పథకము నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా? మొన్న ఎవరో ఇట్లే వైసీపీకి సపోర్టర్ ఒక ఆయన అంట, ఇది ఏదొద్దు డైరెక్ట్ ఒక ఎగ్జాంపుల్ వద్దు. సూపర్ 6లో ఒక పథకం నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా? వైసీపీలో ఒక సపోర్టరు ఈ ఎక్కడ నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ఉద్యోగాలు కల్పిస్తున్నారు చంద్రబాబు అని చెప్పేసి ఒక మాట మాట్లాడుతున్నారు. నేను అడిగిన మాట సూపర్ 6 సక్సెస్ అన్న మీరు అన్నారు కదా, అందులో ఒక పథకమే నిరుద్యోగ భృతి ఇచ్చారా ఇవ్వలేదా? ఉద్యోగాలు ఇస్తున్నారుగా, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు కదా. నిరుద్యోగ భృతి మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా రాష్ట్రంలో? అందరికి ఇచ్చారా? ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా? అందరికి ఇచ్చారా? ఆడబిడ్డ శ్రీనిధి డబ్బులు, ఆడబిడ్డ ఒక్క నిమిషం, మీరు ఈ టాపిక్ అయ్యాక ఇంకో టాపిక్ లోకి వెళ్ళాలి. ఆడబిడ్డ నిధి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000 అన్నారు కదా. నెలకి 1,500 ఇస్తే సంవత్సరానికి 18,000 ఇచ్చారా లేదా? చెప్పు బ్రదర్, అంటావేంటి? ఇవ్వలేదు అంటే సూపర్ 6లో 2 పథకాలు ఇవ్వలేదు. ఒప్పుకున్నాడా బాబు? నువ్వు కూడా సాక్షి, కెమెరామెన్ కూడా సాక్షి. ఓకే, ఇప్పుడు సూపర్ 6 హిట్టా ఫట్టా? సో ఆ 2 ఇవ్వలేదు కాబట్టి సో ఇక వాళ్ళకి 5 years టర్మ్ అయిపోయింది. సూపర్ 6 వినాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి 6 పథకాలలో 2 పథకాలు ఇవ్వలేదు. ఇది క్లియర్ ఇక్కడతో. ఓకేనా? సిలిండర్ విషయానికి వచ్చాం. సిలిండర్స్ వినండి, నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడిగిన 3 అన్నారు కదా, 3కి నేను చెప్తున్నా. సిలిండర్స్ మన రాష్ట్రంలో ఎన్ని లైవ్ సిలిండర్స్ ఉన్నాయో తెలుసా? ఈ విషయం నీకే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా తెలియదు. 1,55,00,000 లైవ్ గా ఉన్నటువంటి సిలిండర్స్. ఓకే, 1,55,00,000 ఒక్కొక్క సిలిండర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసా? 775 రూపాయలు. ఓకేనా? ఇంటూ వేసుకుంటే ఎంత అవుతుంది తెలుసా? ఎంత అవుతుంది? ఇంత అవుతున్నటువంటి అమౌంట్లలో మీరు ఎంత పెట్టారు? చాలా, అంటే దాంట్లో 1% కూడా మీరు పెట్టుకోలేకపోయారు. వినండి బడ్జెట్ బ్రదర్, మీరు పథకం ఇస్తున్నారు అంటే అర్థం ఏంటిది? బడ్జెట్ లో పెట్టాలి కదా. బడ్జెట్ లో పెట్టకుండా మేము వాళ్ళు ఇచ్చేస్తారని మీరు కూడా చెప్పకూడదు. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే తప్పని అంటారు. చదువులేని నిషానే వాళ్ళకైతే చెప్పారంటే ఆహా చంద్రన్ని ఇస్తాడేమో అనుకుంటాడు. బడ్జెట్ లో పెట్టకుండా ఎట్టిస్తారు డబ్బులు? అంటే ఒక సిలిండర్ కి కూడా మీరు కంప్లీట్ గా ఇస్తానని మీరు పెట్టకుండా 3 సిలిండర్లు ఇచ్చి మళ్ళీ దానికి దీపం పథకం కిందనే ఇస్తామని చెప్పేసి ఎలక్షన్లు ఏమైనా ప్రామిస్ చేశారా? ఆ రోజు మీకు అదేది మీ మేనిఫెస్టోలో లేదే. ఇవాళ ఒక సిలిండర్ ఇచ్చి 1,55,00,000 మంది ఆడబిడ్డలకి సిలిండర్లు ఇస్తారన్న మాట ఇచ్చి 3 సిలిండర్లు అంటే ఒక సిలిండర్ కి కంప్లీట్ డబ్బులే మీరు బడ్జెట్ లో పెట్టకుండా ఎట్ట బ్రదర్ ఇచ్చారని మాట్లాడతారు. 3 సిలిండర్లు కూడా ఫ్లాప్ అంటారు. ఓకే, నెక్స్ట్ అంటారేంటి? ఇప్పుడు లెక్కలతో నేను చెప్పాను, లెక్కలతో చెప్పాను ఫ్లాప్. ఇప్పుడు ఎన్ని ఫ్లాప్ అయ్యాయి? ఇక్కడ 4 అయినాయా? 4 ఎట్లయినా 3 అయినాయి. 3 చెప్పాను. 4వది అంటే మర్చిపోయాను. తల్లికి వందనం కూడా చెప్పాను కదా. సో తల్లికి వందనం చెప్పలేదు అని చెప్పండి. ఇక మొన్నటి వరకు ఏమన్నారు,
నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000 అట్లా హేళన చేసారు. పాప మా ఏ ముహూర్తాన రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు కానీ అది హేళన చేశారు. వాళ్ళు చెప్పినట్టుగానే అందరికి ఇచ్చారు. ప్రమోషన్ చేసుకుంది మీరు. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అడగండి. ఇప్పటికీ స్టిల్ చాలా మంది తల్లులకి 7,000, 9,000 పడ్డాయి. అంటే ఫస్ట్ ఇయర్ లో మీరు 13,000, అంటే సెకండ్ ఇయర్ లో ఎంత ఇచ్చారు? 13,000 ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ లో ఏ పథకం ఇవ్వలేదు బ్రదర్, ఏ పథకం ఇవ్వకుండానే. వినండి 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 వినండి, మీరు చెప్తారులే ఎందుకంటే మీరు వన్ సైడ్ కాబట్టి చెప్తారు. వినండి వినండి, అంటే ప్రజలకి కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పి ఒక్క పథకం కూడా మీరు ఒక ఫస్ట్ ఇయర్ ఇవ్వకపోతే అది మంచిదా? మీరు కళ్ళబొల్లి మాటలు ఇచ్చిన తర్వాత 13,000 ఏ పథకం ఇవ్వకుండా సెకండ్ ఇయర్ లో కూడా ఎంత ఇచ్చారు? 13,000 ఇచ్చారు. సెకండ్ ఇయర్ లో ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ ఏమి ఇవ్వలే. ఏమి ఇవ్వకుండానే 2 లక్షల కోట్లు అప్పు చేశారా? కాదండి, 2 లక్షల కోట్లు అప్పు చేశారు ఫస్ట్ ఇయర్ లోనే. ఏమి ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా, మరి సంక్షేమం ఇవ్వకుండా, దేనికి ఇవ్వకుండా 2 ఇవాళ పోనీ రాష్ట్ర ప్రభుత్వం అప్పు తెలుసా ఎంత? ఎంత ఏం చేశారు మీరు చెప్పండి. ఇక తెలియాలి కదా. 5 లక్షల ఈ 18 నెలల్లో 5 లక్షలు చేశారా? ఏంటిది 5 లక్షలు? ఏడు ప్రతి మంగళవారం 5,000 కోట్లు చేస్తుంటే ఇంకా 5 లక్షలు అంటున్నావు. ప్రతి మంగళవారం 5 లక్షలు 2,000 కాదు, 2,50,000 కోట్ల అప్పు. అర్థమైందా? దగ్గర నుండి చేసింది. నేను తప్పు చెప్పను. నువ్వు కావాలంటే ఇప్పుడు ఏమైనా ఎంక్వైరీ చేసుకో, ఆర్థికంగా వాల్యూస్ ఉంటాయి కదా. వాళ్ళు ప్రతి మంగళవారం 5,000 కోట్లు అప్పు చేసుకుంటున్నారు. ఏమి చేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో అంత సంక్షేమం ఇచ్చి 2 సంవత్సరాలు కరోనా పోయినా కూడా 3 సంవత్సరాలకు ఆయన చేసినటువంటి అప్పు ఎంత? మొత్తంగా మొన్న వాళ్ళు చెప్పింది 3.5 లక్ష కోట్లు. దాంట్లో 2 లక్షల అప్పు మన చంద్రన్న గారు 19లో జగన్మోహన్ రెడ్డి గారు నెత్తి మీద వేసి వెళ్ళారు. అంటే ఎంత? దగ్గరగా 1,36,00,000 కోట్ల అప్పు. అంతేనా? మరి మీరు చేసింది అప్ప. మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలోనే దాదాపుగా 2,50,000 కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,36,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పుడు చెప్పండి, విజనరీ ఎవరు? విజనరీ ఎవరు? విజనరీ ఎవరు? నేను సమాధానం చెప్పాను అనుకోండి, మళ్ళీ మీరు వన్ సైడ్ అంటారు. ఇప్పుడు కాదండి, ఒకటే మాట, ఒక మాట చెప్తాను వినండి, ఒక మాట వినండి. మీరు అడిగిన దానికి నన్ను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే జనాలకి నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్కలు, అసెంబ్లీ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు, ఎవరు ఆవిడ? కేంద్ర మంత్రి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక సెంట్రల్ మినిస్టర్. ఆవిడ చెప్పిందయ్యా, నేను కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం అంతా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోనే అప్పు చేసిందంటే నీలాంటి వాళ్ళే నమ్మకపోతే చెప్పిందా లేదా ఆవిడ? నేను నమ్ముతున్నా, నేను చెప్పండి. దాన్ని కంటిన్యూ నేను చెప్తా. ఇప్పుడు కంక్లూడ్ చేసే ముందు ఒక మాట అడుగుతా, ఒక్క మాట అడుగుతా. అంటే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసినట్ట చేయనట్ట? ఇప్పుడు నువ్వు చెప్పావు, మీరే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. నేనేంది ఒప్పుకునేది? చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు, అది అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఒప్పుకుంటే నీ అభిప్రాయం, మీకు అంత సెల్ఫ్ ఒపీనియన్ ఉండదా? సెల్ఫ్ ఒపీనియన్ లేని వాళ్ళు నా దృష్టిలో వేరే. మీకు సెల్ఫ్ ఒపీనియన్ ఉందా లేదా? కూడా తెలుసు. అవునా, చేయలేదు కదా. ఓకే ఫైన్. ఇప్పుడు అడగండి, నిజం ఒప్పుకున్నందుకు హ్యాపీ. నేను ఇప్పుడు ఏమంటా అంటే, సరే జగన్ గారు చేశారా, సరే సంక్షేమం ఇచ్చారు, ఓకే. జగన్ గారిని ఎవరు ఆ విషయంలో నిజంగా తప్పు పెట్టడంలో లేదు. ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్నిటికీ మూల కారణం ఆయన. తల్లికి వందనం అసలు మొదలుపెట్టింది ఆయనే, అసలు ఆలోచన ఆయనదే. గ్రామ సచివాలయం ఆలోచన ఆయనదే, ఆ నాడు నేడు ఆలోచనలు ఇవి అసలు నవరత్నాలు విషయంలో జగన్ గారిని ఎవరు తప్పుపట్టరు. బట్ నేనేమంటా అంటే, నువ్వు అప్పు తెచ్చి పంచడం కంటే సంపద సృష్టి జరగాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు. 5 సంవత్సరాలలో నీ రాష్ట్ర రాజధాని ఏది అని ఒక ఆంధ్రుడు చెప్పలేని క్వశ్చన్ మార్క్ వదిలేశారు తెలుసా? ఇదే క్వశ్చన్ నిజంగా మీరు జర్నలిజంలో ఉండింటే 15 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి ఒక వ్యక్తిని, అర్థమవుతుందా మీకు?
5 సంవత్సరాల్లో కొత్తగా వచ్చినటువంటి ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక సీఎం, అది కూడా దేశ చరిత్రలోనే ప్రపంచమంతా ఒక కరోనా లాంటి మహమ్మారితో బాధపడుతున్న టైంలో కూడా 2 సంవత్సరాలు కరోనాతో ఆర్థిక వ్యవస్థలు మనకే కాదు, మన ఏపీకే కాదు, ప్రపంచం అంతా అతలాకుతలమైంది. అయినా కూడా మీరన్న శ్రీలంకన్ చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా ఏ రోజు వినండి, అయినా కూడా ఏ రోజు ఖజానా డబ్బులు లేవు, నాకు పరిపాలన చేయలేదని ఆయన ఏ రోజు చెప్పలేదు. మీరు అన్నటువంటి నేను వస్తున్నాను, ఆగండి, నేను వస్తున్నాను. మనుషులే ప్రాణాలు పోతుంటే ఏడస్వామి నువ్వు అమరావతి రాజధాని అంటావు? ఇక్కడ మనుషులు పిట్టల్లాగా రాలిపోయారు. మీరు ఉన్నారో లేదో కరోనాలో హైదరాబాద్ లో ఉన్నారా? ఊరికెళ్ళాం అంటే ఏపీకే వచ్చింటావు నాకు తెలుసు. ఎట్టునింది పరిస్థితి? తెల్లారు చూస్తుంటే స్టేటస్ లో రిప్పు 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 అని అంటే అదే. వినండి, అలాంటి విపత్తులో కూడా ఇప్పుడు జనాల ప్రాణాల లేకపోతే నీకు రాజధాని అని అంటే ఏమంటావు నువ్వు? జనాల ప్రాణాలు అది ఇంపార్టెంట్. వినండి 2 ఇయర్స్ కా? మీ ఫ్యామిలీలో ఎవరన్నా మనుషులు చనిపోయారా ఆ టైంలో? చెప్పండి బ్రదర్. మీరు కరోనాని ఇవాళ బతికి గట్టెక్కినాక ఎన్ని మాటలైనా ఆడతారు. ఆ రోజు పరిస్థితి ఏంటి తెలుసా? బిక్కు బిక్కుమని ఆ రోజు పరిస్థితి ఏంటి తెలుసా? 2 సంవత్సరాలు నరకమే. అదే ఆర్థిక వ్యవస్థ కుదేలు అయిపోయినప్పటికీ కూడా, నీకు పాయింట్ చెప్తున్నాను, నేను కంప్లీట్ చేయనట్లేదు. ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ కూడా 15,000 సంబంధించిన రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాడు, 4 పోర్టులు కట్టాడు, 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ ఇచ్చి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మించాడు. తర్వాత ఆయన తీసుకొని వచ్చినటువంటి ఈ రిషికొండలో కూడా భవనం అన్నారు, ఆ రిషికొండలో బ్రహ్మాండంగా కట్టారు. ఉత్తరాంధ్రలో ఉద్దానం నిజంగా చెప్పాలంటే నేను ఉత్తరాంధ్ర వాసిగా చెప్తున్నా, ఎప్పుడు చేయలేదు, ఎవరు చేయలేదు. వినండి బయటికి ఇదేందయ్యా, భలే ఉందయ్యా నీకు ఫేవరిజం అయితే నేనేం చేయలేను కానీ తండ్రి. ఇప్పుడు చెప్పేది వినండి, ఇన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కంపెనీస్ 15,000 కంపెనీస్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట నేను చెప్పలే. లోక్సభలో ఒక టీడీపీ మంత్రి అడిగితే లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. ఆ వీడియో ఉంటే కూడా నేను చూపించగలుగుతాను. అదంతా వదిలేండి, 10 కంపెనీల పేరు చెప్పండి. ఏదైనా ఫోన్ ఇవ్వు, నేను చెప్తా. నేను 10 కంపెనీలు కాదు నేను అనేది. ఇప్పుడు నేను 10 కంపెనీలు నేను చెప్పితే 10,000 కాదు, 15,000 కాదు. నేను ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎవరు తీసుకొచ్చాడు? జగన్ గారు కాదా? తర్వాత డేటా సెంటర్ తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు గూగుల్ పెడుతుందా? ఎవరు తీసుకొచ్చారు? చెప్పాలా మరి, నువ్వు చెప్పాలి. ఈ విషయం మేం కాదు ఒప్పుకునేది. గూగుల్ అడిగినా కూడా ఏ బ్రదర్ ఫోన్ ఉంటే ఇవ్వు బ్రదర్, ఈయనకి గూగుల్ ఉన్నా కూడా గూగుల్లో కూడా చెప్తారు. ఏమని చెప్తారు? అదని డేటా సెంటర్ తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, 2023లోనే. ఇంకెప్పుడేంటి 2023. కానీ అదాని డేటా సెంటర్ సంబంధించి ఇదే గూగుల్ 2019లోనే లోకేష్ గారు ఏది అదాని గ్రూప్ వాళ్ళందరినీ వైజాగ్ తీసుకొచ్చి మాట్లాడిన వీడియో, దాని క్లిప్పింగ్స్ నేను చూపిస్తాను. అబ్బా కరెక్ట్ పాయింట్ చెప్పాడు ఈయన గారు. ఇప్పుడు బ్రదర్ మీకు ఇప్పుడు ఉద్దానం మనం తీసుకొచ్చామనంటే దాన్ని రైజ్ చేసింది ఎవరు? క్రెడిట్ మాత్రం కష్టపడి చేసిన వాడిది కాదనమాట. క్రెడిట్ రైజ్ చేసింది పవన్ కళ్యాణ్కి ఇచ్చామంటున్నాడు. మరి అదాని డేటా సెంటర్ తీసుకొని వచ్చి శంకుస్థాపన తీసుకొని వచ్చి మొత్తం అంతా ఏరియాలని చెప్పేసి మీరు అంటున్నది వినండి. దానికి కూడా నేను రిప్లై ఇస్తా. మీరు అన్నటువంటి ఆ 2019లో ఆయన చేసింది ఏంటి తెలుసా? డేటా సెంటర్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన హయాంలో ఎంఓఏ తీసుకుంది ఏంటి తెలుసా? బిజినెస్ పార్క్ గాని, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన గాని, రీసెంటర్స్ గాని, అదితో పాటు 25,000 ఉద్యోగాలు తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ ఎంఓయు వేరు, ఈ ఎంఓయు వేరు, నిన్న చేసుకున్న ఎంఓయు వేరు బ్రదర్.
సరే సరే ఇప్పుడు డేటా సెంటర్ కి ఆయన తీసుకొని వచ్చినటువంటి కంపెనీస్ కి ఇప్పుడు తర్వాత మీరు తీసుకొచ్చిన దానికి ఏఐకి సంబంధించింది దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవాళ వాళ్ళు 2,80,000 ఉద్యోగాలు తీసుకొస్తానని చెప్పారు కదా. 1,80,000 ఉద్యోగాలు వస్తాయి దాని వల్ల అని చెప్పారు. ఎవరు చెప్పారు అది? ఎవరు చెప్పారు వెండి? లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు వినలేదా మీరు? అది చెప్పితే ఈవెన్ రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పారు. ఆయన మళ్ళీ సెంట్రల్ మినిస్టర్, ఆయన చెప్పాడు. చెప్పితే పాపం అక్కడ ఉన్నటువంటి విశాఖ వాసిగా ఎంతో కొంత విశాఖ మీద దాని మీద కూడా మీరు విషయం చెబుతూ వాచ్మెన్ పోస్టులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి విష్ణు కుమార్ రాజు గారే చెప్పారు కదా అని పోస్ట్ రాబో అని. ఒక మేధావి మీ అనుకూల ఛానల్లో అనుకుంటా కూర్చొని అంటాడు అది ఒక గోడన్ లాంటిది. ఏంటి మేడం గూగుల్ సంస్థ డేటా సెంటర్ ను గోడంతో పోలుస్తారా? దాని తర్వాత మళ్ళీ జగన్ గారే వీళ్ళందరూ నోరలు మూయించారు. ఏమని? దాన్ని ఘనత వైసీపీదే అని చెప్పేసి. అప్పటి వరకు అది గోడను వాచ్మ్యాన్ ఉద్యోగం తప్పితే ఏముండదు, తలుపులేసి వాచ్మ్యాన్ బయట కూర్చుండు, అది ఒకటే జాబ్ అంటారు. వినండి 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 వినండి, మాకు క్లారిటీ కాదు, నీకు ఎంఓలు చూపించిన నమ్మలేనటువంటి ఒక రకమైనటువంటి శాడిజం ఉంటది మీ దగ్గర. మీరు తీసుకొచ్చినటువంటి ఎంఓయు ప్రకారం అక్కడ మీరు చేసుకుంది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అయినా 200 ఉద్యోగాలు మించి రావు. డేటా సెంటర్ అంటే ఏంటిది? డేటా స్టోర్ చేసుకునే, డేటా స్టోరే కదా, స్టోర్ చేసుకునేది. ఇప్పుడు నువ్వు కాస్త తెలివైనోడివి, చదువుకున్నోడివి కాబట్టి నీకు అర్థమవుతుంది. చదువు లేని వాళ్ళకి ఎట్ట చెప్పాలా? ఎగ్జాంపుల్ గా గోడను వాచ్మెన్ ఉంటాడని చెప్తే గోడను వాచ్మెన్ కాదు, డేటా సెంటర్స్ లో ఎవరు ఎంప్లాయీస్ ఉండరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరు ఉండరు. చదువు లేనటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ కంపెనీకి ఏ వీడియో కూడా తెలియదు వాళ్ళకి ఏంటనేది. ఇప్పుడు చాలా మంది మీరు గమనించారో లేదో, ఏ వీడియోలు కొన్ని మనం తెలివిగా ఉన్నటువంటి మనమే గుర్తుపట్టలేకపోతున్నాం. ఇదేంటిది పచ్చ ఛానల్లో మన ఎవరో వేశారు, పులి వచ్చి కాదు అంటే మీరు మేధావులు, మీరు పెద్ద పెద్ద ఛానల్ అని చెప్పుకున్నటువంటి మీ ఛానల్లోనే ఒక ఏ వీడియో కోసం డిస్కషన్ చేశారు అని అంటే సామాన్య ప్రజలకి అర్థం అవ్వాలి కదా బ్రదర్, వాళ్ళకి అర్థమయ్యే విధానంగా చెప్పాలి కదా. ఇప్పుడు నేను కూడా నా మాటల్లో కొన్ని మాటలు ఏంటిదంటే అవుట్ ఆఫ్ స్టాండ్ దిగే మాట్లాడాలి, ఎందుకంటే జనాలకి అర్థం అవ్వాలి కదా. నేను హై వొకాబులరీ యూజ్ చేసినట్టు దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నన్ను అవతలోడికి అర్థం కాదు. సో ఐ హ్యావ్ టు నన్ను నేను మొబిలైజ్ చేసుకొని గ్రౌండ్ రియాలిటీలో అర్థమైనట్టు క్వశ్చన్ మీరు అడగాలి, మీ క్వశ్చన్ కి అర్థమైనటువంటి సమాధానం నేను చెప్పాలి. సరే మేడం, అదంతా ఓకే. లాస్ట్ క్వశ్చన్, పాపం మిమ్మల్ని బాగా అర్పిస్తున్నాను. అర్పించేది ఏం లేదు, మనం ఎప్పుడైనా నా వాయిస్ వింటే. లాస్ట్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు 2029లో ఇప్పటికీ స్టిల్ జగన్ గారు చెప్తున్న మాట ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అధికారంలో వస్తామని, అవునా? మరి ఏంటి మీరు అధికారంలో రావడానికి గల మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? అసలు మీరు ఏ స్ట్రాటజీ తోటి మళ్ళీ అధికారంలో వస్తా అంటున్నారు? ఏ నమ్మకంతో మళ్ళీ మీకు ప్రజలు ఓట్లు వేయాలి? అది ఒక్కటి చెప్పండి మేడం. డిస్టర్బ్ చేయను చేశారంటే చూడండి, రాంగ్ అయితే మళ్ళీ మధ్యలో ఇంటర్ఫియర్ అయితే చెప్పండి. అంత అయిపోయినాక కావాలంటే మధ్యలో లేకపోతే నేను గట్టిగా అరవలేను, స్లోగా ఇప్పటికే నా గొంతు పోయింది. చెప్పండి మేడం. సో నేనేమంటున్నాను అంటే కూటమి ప్రభుత్వంలో ఇవాళ మేం కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళం కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, కూటమి ప్రభుత్వంలోకి సంబంధించినటువంటి కార్పొరేటర్లే ఇవాళ బయటకు వచ్చి అయ్యా మా పరిస్థితులు బాలేవయ్యా, ఈ ప్రభుత్వం చక్కగా నడవట్లేదయ్యా, ఈ ప్రభుత్వంలో ఇంత మద్యం అడ్డంగా ఏర్లై పారుతుందయ్యా, ఈ ప్రభుత్వంలో మేము ఎలక్షన్కి ముందు సీటుకు మా కాడ 5 కోట్లు తీసుకున్నారయ్యా అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే అసెంబ్లీ సాక్షిగా మేము ఆఫీసులకు వస్తుంటే డిప్యూటీ సీఎం ఉండట్లేదయ్యా, లేకపోతే బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళు ప్రశ్నించుకుంటున్నటువంటి వీడియోలు అందరూ చూస్తున్నారు. ఏది 18 నెలల కాలంలోనే. ఇంకా మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే కింది లెవెల్లో మీటింగ్లు వెళ్తుంటే ఈ జనసేన వాడు వెళ్ళి టీడీపీ సొక్కా పట్టుకుంటుంటే టీడీపీ వాళ్ళు జనసేన సొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఈ విషయం మీకు కూడా తెలుసు.
సో సో కొట్టుకుంటే వినండి. వాళ్ళు విడిపోతే అప్పుడు మీరు ఈజీగా అధికారంలో విడిపోవడం ఇక్కడ పాయింట్ విడిపోవడం కాదు. నేను ఒక అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీకి హార్డ్కోర్ ఫ్యాన్ గా, లేకపోతే మా ఫ్యాన్స్ అందరూ మేము కోరుకుంటుంది ఏంటి తెలుసా, వీళ్ళు విడిపోతే మేము గెలుస్తామని కాదు, వీళ్ళు ఉండగానే 2029లో మేము ఓడగొడతాం, అందులో 1% కూడా డౌట్ లేదు, ఆ రోజు వస్తది. సో మేము వీళ్ళు విడిపోతే మాకు ఆనందం ఏం కాదు. నేను అడుగుతుంది మీ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలను నిగ్గదీసి నిలదీసి అడుగుతున్నారు, అది మీ పరిపాలన అని చెప్తున్నా. మీ 164 మంత్రులే సాటిస్ఫాక్షన్ గా మీ ప్రభుత్వంలో లేనప్పుడు ఇప్పుడు మేము అడగడంలో తప్పులేదు కదా. మీరు అడుగుతుందే మేము ప్రజల పక్షాన వచ్చి అడుగుతున్నాం. ఇది ఒక పాయింట్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్లలో ఒక పాయింట్. నెక్స్ట్, ఇవాళ హోం మంత్రి అనిత గారు ఇవాళ జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఏపీలో ఫెయిల్డ్, అడ్డగోలుగా జరుగుతున్నటువంటి విషయాలు. మన ఈ మధ్యనే రీసెంట్ గా తుని సంఘటన, చిన్న బిడ్డని ఎవడాడు టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనంతపురం జిల్లాలో ఒక బిడ్డని, మైనర్ బిడ్డని 14 మంది టీడీపీ వాళ్ళే మార్చి ఆ బిడ్డని రేప్ చేస్తే కూడా ఎవరు వెళ్ళలే, అనిత వెళ్ళలేదు అక్కడికి, అనిత గారు వెళ్ళలేదు అక్కడికి. సో నేనేమంటున్నానంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్డ్. ఎవరి హయాంలో? మీ హయాంలో. ఎందుకంటే మీరు చెప్పినటువంటి లెక్కల లిస్టు కానీ తెలిసి 16,800 అంటే ఇంకా తెలియక కేసులు జోలికి రాకుండా ఎన్ని ఉంటది అంటే ఏంటి పాయింట్స్ అంటే నెక్స్ట్ మీరు చేసినటువంటి ఏవైతే ఈ సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి కాకుండా 143 పథకాలు మీరు 18 నెలల్లో సూపర్ 6 చేయలేని వాళ్ళు ఇంకా రాబో రోజులలో ఈ పథకాలు చేసి 143 పథకాలు చేసేటువంటి ఓపిక, సహనం మీలో లేదు. ఇది మాకు తెలిసినటువంటి, నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తాను. 3, 4వది ఏంటనంటే అడ్డగోలుగా అప్పులు. ఇవాళ మీకు అర్థం అవునటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో శ్రీలంక అయిపోద్ది, బీహార్ అయిపోతుంది అని అన్న మీరు 5 సంవత్సరాల కాలంలో ఆయన అంతా కలిపితే చేసినటువంటి అప్పులో మీరు వచ్చి రాగానే దానికి డబల్ చేశారు 18 నెలల కాలంలోనే అప్పులు. సో ఇవన్నీ చేయగా 5వ పాయింట్ ఏంటంటే మీరేదో రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని అడ్డగోలుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీని, ప్రజెంట్ ఉన్నటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ ఆఫీసర్లని, దానికి మీకేదన్నా విరుద్ధంగా ఇచ్చినటువంటి జడ్జులతో సహా మీరు చేస్తున్నటువంటి నెగిటివిటీ కానీ, మీ అడ్డగోలు అరెస్టులు కానీ, లేకపోతే మీరు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని మీరు కక్షపూరిత రాజ్యాంగంలో భాగంగా ఇంకా 18 నెలలైనా ఇంకా ఉన్నారు, ఇంకా అరెస్ట్ చేసుకుంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసుకున్నా కూడా మేము రెడీ సార్. ఇవి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా, సో వినండి, పరిపాలన మీద దృష్టి పెట్టకుండా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో మీ ఇష్టాసారంగా మీరు అరెస్టులు చేసుకుంటూ కక్ష తీర్చడం కాదు, అది అన్యాయం జరిగిన వాళ్ళకి. మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ లో మా కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇచ్చుకోవాలి కదా. ఇప్పుడు మీ ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం లోకేష్ బాబుది రెడ్ బుక్ అయితే మాది జగన్ 2.0, దీనికి డబల్ ఉంటది. అది కాపీ కాదు. మీరు పథకాలే కాపీ కొట్టి వచ్చినప్పుడు మేము ఇంతకన్నా మించి ఉంటది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం శాంత మనిషి, ఆయన శాంత మనిషి, ఆయన అంత ప్రశాంతం అలా అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఆయన కళ్ళ ముందే ఆయన కార్యకర్తలను కొడుతున్నారు, నరికి చంపేస్తున్నారు, మహిళలు చీరలు లాగుతున్నారు, మరి మహిళల్ని రేపులు చేస్తున్నారు, ఊరు వదిలిపెట్టేలాగా చేసేస్తున్నారు, అమ్మనా బూతులు తిట్టి చేస్తున్నారు. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని మీరు ఎలా కాపాడుకుంటారో, ఎంత 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి మా నాయకుడు మా కార్యకర్తల్ని కాపాడుకోవాలి కదా. ఎలా ఉంటుంది 2.0లో ఏముంటది? 2.0 డెఫినెట్ ఇప్పుడు జగన్ గారు చెప్తారు కదా, 7 సముద్రాల అవతలున్న లాక్కొచ్చి మరి 100% ఏం చేస్తారు? 100% 7 సముద్రాలు మా అన్నే చెప్పాడు కదా. మా అన్న చెప్పాడంటే మా నోట్ల నుంచి అదే వచ్చింది. 7 సముద్రాలు దాటినా కూడా అడ్డగోలుగా ఇవాళ మీరు ఏదైతే చట్టాన్ని వ్యతిరేకించుకొని మీ ఇష్టం వచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం చేసుకున్నటువంటి ఏ అధికారి అయినా ఎవరైనా బట్టలు ఉడదీసి కోర్టు ముందు నిల్చోబెడతానన్నాడు. ఆయన బట్టలు ఉడదీస్తాననలేదు, కోర్టుల ముందు నిల్చోబెడతాం, న్యాయస్థానంలో వాళ్ళకి ఏ చట్టపరంగా ఏమైతే చెయ్యాలో. ఒక ప్లకార్డ్ పట్టుకున్నారు వైసీపీ అభిమాని అనుకుంటా, జగన్ గారు గెలిస్తే 29లో ఒక రప్ప
నరుకుతాము. అయితే ఏమి రప్ప రప్ప అంటే ఏంటిది? అది సినిమా డైలాగ్ కదా, అంటే ఏం తప్పే అంటే ఉంది? అది సినిమాలో ఏంది రప్ప రప్ప మరి మనం ఈ పవన్ కళ్యాణ్ 2029 కాదు కాదు జగన్ అన్న మొన్న గెలిస్తే అంబేద్కర్ కోనసీమ రప్ప జిల్లాలో అంటే అది వినండి, అంబేద్కర్ సినిమాలో డైలాగ్ కాదు, అది సినిమాలో డైలాగే. మొన్న జగన్ అన్న ఉందా అందులో ఏమన్నా ఏంటిది జగన్ రప్ప ఎక్కడ ఉంది? రప్ప అంటే అది డైలాగ్ అతను పెట్టుకున్నాడు. 2029 లో మరి జగన్ మరి గెలిస్తే మరి అంబేద్కర్ గారు కోనసీమ జిల్లాలో మన పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కింద రాలేదా నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతికెంత అని అంటే రప్ప రప్ప నరుకుతామనే దానికి నీ స్థాయి నీ బతుకు కాదు స్వామి, నాకు అర్థం అవ్వట్లేదు. కాదు, అది సినిమాలో డైలాగు. నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతుకంత ఏ సినిమాలో డైలాగ్ అది? అది అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో నువ్వు ఎవరిని అంటున్నట్టు? దళితులు ఉన్నటువంటి ఏరియాలో నువ్వు పోయి నీ స్థాయి ఎంత, నీ బతుకెంత అంటే నేలకేసి పండుకోబెట్టి నడుకుతామంటే అది కరెక్టా? అది ఏ సినిమాలో డైలాగు? మీకు ఒక సినిమాలో డైలాగు చెప్తేనే మీకు అంత ఉలుకుపాటు వస్తే మీరు దళితుల దగ్గరికి వెళ్ళిపోయి దళితులకు సంబంధించిన నియోజకవర్గంలో అడ్డగోలుగా నా కొడకల్లారా పడుకోబెట్టి నరుకుతామని అంటే మీకు ఓకేనా? మీకు ఓకేనా? రప్ప రప్ప చేస్తారా 29లో గెలిస్తే? రప్ప రప్ప చేస్తారా? చూద్దరు కానీ వెయిట్ అండ్ వాచ్. ఎందుకు అంత కంగారు? ఉంటుందా? తప్పు చేసిన వాడి కంగారు, మీకెందుకు కంగారు? అంటున్నా తప్పు చేసిన వాళ్ళకి డెఫినెట్ గా ఉంటది, రప్ప రప్ప తప్పు చేసిన వాళ్ళకి డెఫినెట్ గా ఉంటది. అది నా డైలాగ్ కాదు, నేను చెప్పడానికి. నువ్వు 10 సార్లు అన్నా నేను రప్ప రప్ప అనలేను, ఎందుకంటే ఇట్స్ నాట్ మై డైలాగ్. నా డైలాగ్ నీకు చెప్పిన ఆల్రెడీ మా జగన్ అన్న డైలాగే జగన్ గారే చెప్పారు చెప్పిన జగన్ అన్న రప్ప రప్ప అనలేదు, రప్ప రప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. అక్కడ ఎవరో విలేకరి క్వశ్చన్ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉంది కదా అంటే ఆ సినిమా డైలాగు, ఓహో ఇది సినిమా డైలాగ్ కదా, ఇదంటే తప్పేముందే నన్ను అన్నారు. ఇప్పుడు మీరు సినిమాలో లేనటువంటి డైలాగులు మరి మీరు చెప్తున్నారు, ఏమనాలి మరి? అంటే మనకేంటంటే ఓవరాల్ గా మన పవన్ కళ్యాణ్ గానీ లేదా ఈ కూటమి ప్రభుత్వం గానీ మనం నీతులు చెప్తాము కానీ పాటించాం. అలా ఏముండదు. ఎందుకుండదు మరి? ఇదేంటిది నీకు ఇక్కడ అన్నదానికి అక్కడ అంటున్న దానికి 2 ఎగ్జాంపుల్ చెప్పే. నీకు నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కి నీ కౌంటర్ గా నేను ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చా. నీకు దగ్గర సమాధానం లేక అలాగే అంటారులేండి మేడం, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే అంటారు అని అంటే మరి నువ్వు వన్ సైడ్ కి ఇప్పుడు వరకు ఏమయ్యా? కాదు కెమెరామెన్ గారు ఇప్పుడంతా 1.5-2 గంటలు చేశాడు. ఒక్క నోట్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగుంది మేడం, అట్లీస్ట్ కరోనా లాగా నువ్వు ఆంధ్రప్రదేశ్ లో ఉండి నువ్వు ఆయన సేవలు అందుకున్నటువంటి వ్యక్తిగా నీ నోట్లో నుంచి ఒక మాట రాలేదు. నీ చుట్టాలు, నువ్వు ఎస్టీ అంటే డెఫినెట్ గా నీ చుట్టాలు అందరికి అన్ని పథకాలు వచ్చింటాయి, నువ్వు ఒక మాట చెప్పలేకపోతున్నావు. వన్ సైడ్ గా ఇదే వన్ సైడ్ ఎందుకు అయింది మేడం? జనాల్లో వైసీపీ మీద ఉన్న అనుమానాలు, డౌట్ ని నేను మిమ్మల్ని అడిగా. అది నా మీరు కాదు బ్రదర్, మన వీడియో అయిపోయిన తర్వాత అప్లోడ్ అయ్యాక కింద రిప్లైలు చూడు, నీకు వారు వన్ సైడ్ చేసావు బ్రదర్ అని యాంకర్ గారు అని మీకు రిప్లైస్ రాకపోతే ఆ రోజు మళ్ళీ నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు పాపం మిమ్మల్ని అసలు చాలా మీ జగనన్న గారి అభిమానంతో చాలా నిజంగా భయపడ్డారు అనుకుంటాను మీ అరుపులకి. అదే అంటున్నారు మీరు. మీరేమో అమాయకులుగా ఇక్కడేమో పెద్ద పెద్ద క్వశ్చన్లు అడుగుతున్నారు, మీ వాయిస్ వినిపించట్లేదు. నాకేంటంటే మరి మనం ఫస్ట్ నుంచి మనం కొంచెం గట్టిగా మాట్లాడతాము, గట్టిగానే ప్రశ్నిస్తాను, నేను మనస్ఫూర్తిగా మాట్లాడతాను నా లీడర్ కోసం. నాకు ఒకటే బ్రదర్, చాలా మంది నన్ను అంటూ ఉంటారు ఏమని, ఇదేంటిది నువ్వు కొత్తగా, అంటే నేను వచ్చి 2 years 3 months పార్టీలోకి వచ్చి కొత్తగా వచ్చావు అయినా కూడా నీకు అంత ప్రేమ ఏంటిది? లేకొచ్చి అంత కొంతమంది ఏదో పాపం నాటకాలు ఆడేస్తుంది, ఏదో పోస్ట్ కోసము లేకపోతే ఎమ్మెల్యే కోసము ఏదో ఆరాట పడుతుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు. కింద కామెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాను. చాలా మంది మొన్న కూడా శ్యామల గారి కాంపిటీటర్ మీరు. సరే వాట్ ఎవర్ రీజన్స్, చాలా మంది అనుకుంటారు ఆమె నా పార్టీయే కదా, నాకు కాంపిటీటర్ ఏంది బ్రదర్? మేము అధికార ప్రతినిధుల్లో ప్రతి ఒక్కరి నోట్ల నుంచి మేమందరం పోరాడేది జగన్మోహన్ రెడ్డి గారు. పక్క వాళ్ళ పార్టీ క్రాస్ ఓవర్ చేయాలని కాదు, పక్క వాళ్ళ పార్టీలో ఎవరన్నా ఉండి పలానాల కోసం మీరు కాంపిటీటర్ అంటే నేను తీసుకుంటా, కానీ నా పార్టీ వాళ్ళు నా కాంపిటీటర్స్ ఎలాగవుతారు బ్రదర్? వాళ్ళందరూ నా వాళ్ళు, నా సీనియర్స్, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అంతే. సో నేనేమంటున్నాను అంటే నాకు తెలిసినటువంటి రాజకీయం ఏంటంటే నా నాయకుడి కోసం అడ్డంగా నిలబడి పోరాడమే.
అలాగే పార్టీ కార్యకర్తల కోసం కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం కానీ ప్రజల పక్షాన ప్రజలు వాయిస్లెస్గా వినిపించాలనే నేను స్టాండ్ తీసుకున్నా. లేకపోతే నన్ను తిట్టే బూతులు, నన్ను చేసే ట్రోల్స్, నా మీద వచ్చే నిందలు, ఇంకొక సెన్సిటివ్ అమ్మాయి అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోద్ది. గీతాంజలి లాంటి అమ్మాయి అనుకోండి, వీళ్ళు చేసిన ట్రోల్స్కి, ఐటీడీపీ చేసిన ట్రోల్స్కి చచ్చిపోయింది ఆ అమ్మాయి. మళ్ళీ మీరు ఇంటర్వ్యూలోకి పోతున్నారు, మళ్ళీ ఇంటర్వ్యూలకి పోలేదు, కంక్లూడ్ చేస్తున్నా. నాకు ఇది నా కంక్లూజన్. సో నేనేం చెప్తున్నా, మీరు నన్ను అన్నారు కదా మేడం ఏంటి అని అంటే నేను చెప్తున్నాను దానికి. యాక్చువల్గా మీరు ఈ క్వశ్చన్ నన్ను అన్ని పార్టీ కోసం అడిగారు, నన్నేం అడగలేదు కదా, అందుకని చెప్తున్నా. ఎక్కడ అడిగావు? అడగలేదు. డైరెక్ట్ గా ఇంట్రోవర్ట్ డైరెక్ట్ గా నా మీద ఏమంటే పంచుల మీద పంచులు వేసుకుంటూ వచ్చారు. నేనేమంటున్నానంటే, సో పార్టీ కోసం నిబద్ధతతో నేను పని చేసుకుంటున్నా, నా నిబద్ధత అది. సో 5 ఏళ్ళు కష్టపడాల్సిందే. దట్టు ఐటీడీపీ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ కాదు, ఈవెన్ జన సైనికుల్ని కూడా మీరు తట్టుకోవాలి, చేయాలి కదా. అన్ని పార్టీ వాళ్ళు మా మీద, ఇప్పుడు మేము డిబేట్లకు వెళ్ళినా నలుగురు కూర్చుంటారు, మేము ఒకరం సింగిల్, మా పార్టీని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో ఎంతవరకు మేము ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళాలన్నా మేము ఇంకా 5 ఏళ్ళు కష్టపడాల్సిందే. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు మేము ఫైట్ చేయాల్సిందే. మా నాయకుడిని, మా పార్టీని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే, మా వాయిస్ వినిపించాల్సిందే. పెట్టినా ఏం చేసినా మేము రెడీ బ్రదర్, అందరం రెడీ బ్రదర్. ఎవ్వరు మేము భయపడేదంతా ఏం లేదు. మేము రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాం, రాజ్యాంగబద్ధంగా ప్రశ్నిస్తున్నాం. సో మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మాకు మా నాయకుడు అండగా ఉన్నాడు, మా కష్టం వస్తే మా నాయకుడు మాకు అండగా ఉన్నాడని. అంతేకాకుండా మాకు 40% ఓట్ షేరింగ్, ఎంతమంది వచ్చినా కూడా దీన్ని కదిల్చే ప్రసక్తి అయితే లేదు. మీరు 3 కలుస్తారా, 4 కలుస్తారా, 5 మంది కలుస్తారా, 10 మంది కలిసినా కూడా మా 40% ఓట్ షేరింగ్ కోర్ వైఎస్ఆర్సీపీని ఇంచు కూడా కదపలేదు. సో డెఫినెట్గా అందుకని రాబో రోజులలో డెఫినెట్గా మంచి జరుగుతుందని మా నమ్మకం. నేను ఒక అధికార ప్రతినిధిగా మేము నమ్ముతున్నాం, రాబో రోజులలో డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తాం.